శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు. కుండలీకృతనాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృతమహావిఘ్నం డుండిరాజం నమామ్యహం. విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీమత్పరస్మై నిజచిద్ఘనాయ గౌరీతపఃపూర్ణఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ నమో నమః కారణకారణాయ. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః.
శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. కేదారనాథాయ నమః శివాయ. త్రయస్త్రింశత్కోటిదేవతాసహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి భవానీ సమేత శ్రీ మహాజ్యోతిర్లింగాయ విశ్వనాథాయ నమో నమః. విశాలాక్షి విశ్వనాథమయమైన ఈ సభాసదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శివపంచాక్షర వైభవ ప్రవచన మహాయజ్ఞం ఇవాళ 7వ రోజులోకి ప్రవేశించింది. అనేక శాస్త్రాల ఆధారంగా శివపంచాక్షర తత్వాన్ని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఒకవైపు వేదములు, ఉపనిషత్తులు, మరోవైపు పురాణములు, ఇక ఆగమాలు, పెద్దలిచ్చిన వ్యాఖ్యానాలు, వీటి సహాయంతో మనం శివపంచాక్షరి ఉపదేశ విధిని తెలుసుకున్నాం. అదేవిధంగా శివపంచాక్షరిలో ఒక్కొక్క అక్షరానికి ఉన్న ఛందస్సు ఏమిటి, దేవతలెవరు, దానిలో ఉపాసింపబడేటువంటి పరతత్వం ఏమిటి, ఇవి కూడా గ్రహించి శివపంచాక్షరి వివేచనము అనేది నుంచి మనం మొదలుపెట్టుకున్నాం. వివేచన ఇదే విచారణ అనేటువంటిది. విచారణ జ్ఞానానికి సహకరిస్తుంది, జ్ఞానం మోక్షానికి సహకరిస్తుంది. సాధారణంగా జ్ఞాన వాక్యములు కేవలం విచారణకి మాత్రమే వినియోగిస్తారు. కానీ పంచాక్షరి విచారణకు పనికొచ్చే జ్ఞానవాక్యము, జపానికి పనికొచ్చే మంత్రము, ఈ రెండూ కూడా. అందుకే కేవలం పంచాక్షరి జపించేటప్పుడు శివరూపం తలుచుకున్నాం అని మాత్రమే కాకుండా శివతత్వం తెలుసుకున్నాం అనే స్థితికి మనం వెళ్ళగలగాలి. అందుకే పంచాక్షరి జప సమయంలోనే తత్వం అనుసంధానం చేసుకుంటూ జపం చేయడం ఒకటి, అలాగే పంచాక్షరిని ఒక వాక్యముగా స్వీకరించి మననం చేసుకోవడం కూడా చాలా అవసరమే. ఎందుకంటే మోక్ష సాధనకి మూడు ప్రధానంగా చెప్పారు. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనేటువంటిది. ఏదైతే గురువు ద్వారా విన్నామో ఆ జ్ఞానాన్ని మననం చేసుకోవాలి. ఆ మననం చేసుకున్న దాని యందు నిలిచిపోవాలి. అది నిధిధ్యాసనం. ఈ శ్రవణ, మనన, నిధిధ్యాసనం వల్ల మాత్రమే మోక్ష సాధన. మిగిలినవన్నీ కూడా ఆ 3 బలపడ్డానికి పనికొచ్చే సాధనలే అని చెప్తూ పంచాక్షరి ఇటు కర్మకాండకి, అటు ఉపాసనాకాండకి, ఇటు జ్ఞానకాండకు కూడా పనికొచ్చేది. కేవలం ఐహికమైన ఫలవాంఛలు కోరుకునేవారు పంచాక్షరి చేస్తే అది కేవలం కర్మకాండ అవుతున్నది. స్వామి యందు ప్రీతితో చేస్తే అది ఉపాసన, భక్తి అవుతుంది. కానీ స్వామి తత్వాన్ని తెలుసుకునేట్లు చేస్తే జ్ఞానం అవుతున్నది. కనుక ఈ 3 విధాలు అవగలిగిన శక్తి పంచాక్షరకున్నది. ఒక్కొక్కప్పుడు జప సమయంలోనే మనసు అటు ఇటు పోతూ ఉంటుంది. ఆ సమయంలో ఈ ఆలోచన వైపు మనస్సు పోవాలి. ఏవైతే మనం ఇన్నాళ్ళు అర్థం చెప్పుకుంటూ ఉన్నామో ఆ అర్థాన్ని విచారణ చేయాలి జప సమయంలోనే. అది మనస్సుతో చేసిన జపము అన్నాడు శివుడు. గుర్తున్నది కదా. కేవలం పెదవి కదుపుతూ ఉంటే ఉపాంశువు మాత్రమే. మనస్సు ఎటో పోతుంది, పెదవి కదులుతుంది. అలాగే నిరుత్సాహపడక్కర్లేదు, పెదవైనా కదిపిన పుణ్యం వస్తుంది. అయితే ఉపాంశువు కంటే గొప్పది మానస జపం అన్నాడు కనుక మానసం అంటే శబ్దార్థ చింతనం. ఆ శబ్దార్థ చింతనమే నిన్నట్టుండి మనం చేస్తున్నటువంటిది. శబ్ద అర్థ చింతనం అంటే శివునికి నమస్కారము, ఇదే అర్థం. అంత మాత్రానికి నమస్కారం అంటే మనకు అలవాటైపోయింది కనుక నమస్కారం అనేస్తున్నాం. కానీ నమస్కారం అంటే ఏమిటి అనేదాన్ని మనం స్మరించుకున్నాం. నమస్కారం అంటే నమ్రభావం నమస్కారం. పరమేశ్వరుని ఔన్నత్యం తెలిసినప్పుడు జీవుడు ఆయన ముందు వినమ్రుడైనటువంటి స్థితిని నమ్రస్థితి అంటారు. అదే నమస్కారం. కనుక పరమేశ్వరుని ముందు నమ్రులమై, నమ్రత అనగానే అహంకారాన్ని అణచివేయడమే నమస్కారం. అందుకే తల వంచి చేతులు జోడించి అని చెప్పినప్పుడు ఆలోచన, ఆచరణ రెండూ శివార్పణం చేయడమే నమస్కారంలో ప్రధానమైన ఉద్దేశం. అదేవిధంగా నమస్కారానికి మరొక అర్థం మనం చెప్పుకుంటూ మనస్సే నమస్సు అని, మనస్సమర్పణమే నమస్కారము. పరమేశ్వరునికి మనస్సు సమర్పించడం. ఈ రెండు ప్రధానంగా భావాలు చెప్పుకున్నాం. ఇంకా చాలా చాలా ఉన్నాయి. వాటిని ఇవాళ మరొక గ్రంథం ఆధారంగా గ్రహిస్తున్నాం. ముఖ్యంగా సూత సంహిత అనేటువంటి ఒక అద్భుతమైన వేదాంత శాస్త్ర గ్రంథం. ఏ గ్రంథాన్ని అయితే శంకర భగవత్పాలు వారు తన సూత్ర భాష్య రచనకు ముందు 18 మార్లు చదివారో ఆ గ్రంథం సూత సంహిత. అందులో పంచాక్షరికి సంబంధించి ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉంది. ఈ అధ్యాయంలో పంచాక్షరి అసలు అర్థం చెప్తాడు. చెప్పి పంచాక్షర అనుష్ఠానం ఎలా చేయాలో కూడా చెప్పాడు. మనం మొన్న చెప్పిన వాటికి ఇది అనుసంధానం చేసుకోవాలి. పంచాక్షరి ఏ విధంగా స్వీకరించాలి, ఎలా అనుష్ఠించాలి, విధి విధానాలు గ్రహించాం కదా, ఇది కూడా పనికొస్తుంది దానికి.
అయితే ఇందులో షడక్షరం అనే మాట చెప్పాడు. ఇందులో షడక్షరం అంటే ప్రణవంతో కలిపి పంచాక్షరి షడక్షరం అని ఒక వ్యవహారం. కొందరు అంటారు ప్రణవం కలిసినది పంచాక్షరి అన్నారు. 5 అక్షరాల మంత్రం ప్రణవం కలిసింది. అయితే కొంతమంది మరికొన్ని బీజాక్షరాలు కూడా కలిపి పంచాక్షరి జపించడం విధానం ఉన్నది. అవి శక్తి బీజాక్షరాలు కొన్ని కలిపి పంచాక్షరి జపిస్తూ ఉంటారు. ఏమైనప్పటికీ ప్రణవ సహిత పంచాక్షరిని షడక్షరం అనే మాట శివపురాణంలోనూ చెప్తూ ఉన్నారు, సూత సంహితలో చెప్తున్నారు. పైగా ఇవి ప్రామాణికమైన గ్రంథములు, ఎవడు ఊహించి భావించి రచించినవి కావు. సాక్షాత్ వ్యాస భగవానుడే ఈ అధ్యాయంలో మనకి ప్రణవ సహిత పంచాక్షరి వైభవాన్ని వివరిస్తున్నాడు. షడక్షరం ప్రవక్ష్యామి సమాసేన సుశోభనం. సమాసేన అంటే సంగ్రహంగా, సంగ్రహం అంటే క్లుప్తమని తక్కువని అర్థం కాదండి. సమ్యక్ గ్రహణం అంటే సంపూర్ణముగా ఒకచోట గ్రహింపజేస్తూ నువ్వు చెప్తున్నాను విను అని గురువు ఇక్కడ వివరిస్తున్నారు. ఈ తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? కొందరు అంటూ ఉంటారు పంచాక్షరి గురించి తెలుసుకోవడం ఎందుకంటే చేస్తే పోలే అని. తెలిసి చేస్తేనే శక్తి ఎక్కువ గనక ఒక మాట చెప్తున్నాడు, ఏనా సంసార విచ్ఛిత్తి బ్రహ్మేంద్రాది విభూతయ. ఈ దివ్యమైనటువంటి పంచాక్షరి జపం తెలిసి చేయడం వల్ల జరిగేది సంసార విచ్ఛిత్తి అంటే మోక్షం లభిస్తుంది. రెండవది బ్రహ్మేంద్రాది విభూతయ, బ్రహ్మ ఇంద్రాదుల ఐశ్వర్యం లభిస్తుంది అన్నాడు. అంటే దేవతలకు కొన్ని గొప్ప శక్తులు ఉంటాయి, పంచాక్షరి జపించేవాడికి కూడా ఆ శక్తులు లభిస్తాయి, దివ్య శక్తులు లభిస్తాయి అని చెప్పడం. అసలు పరమ ప్రయోజనం సంసార విచ్ఛిత్తి అంటే మోక్షం కూడా లభిస్తుంది అంటూ ఈ మంత్రానికి ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. గతంలో మనం చెప్పుకున్న ప్రకారంగా అంటే సుమారు 2-3 రోజుల క్రితందే కనుక అంత తేలిగ్గా మర్చిపోరేమో. పంచాక్షరికి ఋషి ఎవరు? వామదేవ ఋషి. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఋషి బ్రహ్మ అస్య మంత్రస్య అన్నాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు దీనికి ఋషి అన్నాడు. ఇందులో ఏమిటండి అంటే మంత్రభేదం బట్టి అక్కడక్కడ ఋషులు అవి కల్పాల్లో అటు ఇటు ఉంటాయి. ఎందుకంటే బ్రహ్మదేవుడే మొదట స్వీకరించాడు కనుక బ్రహ్మ ఋషి అనడంలో తప్పేం లేదు. అయితే వామదేవుడు అని శివస్వరూపం అది చెప్పడం కూడా దోషం లేదు. కానీ జాబాలోపనిషత్తు ప్రమాణంగా ఇక్కడ వివరిస్తున్నాను అంటున్నాడు. జాబాలోపనిషత్తు ప్రకారంగా ఈ మంత్రానికి బ్రహ్మదేవుడు ఋషి, గాయత్రీదేవి ఛందస్సు, దేవత శివసాక్షాత్, శివుడే దేవత. ఎవడతడు అంటే సత్యజ్ఞాన సుఖాద్వయ. ఏ శివుడు దీనికి దేవత అంటే ఎవడు సత్యస్వరూపుడో, ఎవడు జ్ఞానస్వరూపుడో, ఎవడు ఆనందస్వరూపుడో, ఎవడు అద్వయుడో ఆ శివుడు దీనికి దేవత. అంటే శివుడు అనగానే మనకు బాగా గుర్తున్న ఒక రూపం అనుకోకుండా ఇవి శివుడు అంటే ఎవడు సత్యము, జ్ఞానము, ఆనందము, అద్వయం. అద్వయం అంటే ఆయన తప్ప మరొకటి లేదు, అద్వితీయం అనే మాట. అందుకే సత్య జ్ఞాన సుఖాద్వయ శివ సాక్షాత్ దేవత, అతడు ఈ మంత్రానికి దేవత అని చెప్తూ దీన్ని న్యాసం చేయాలని అంగుష్టం నుంచి కనిష్టం వరకు అలాగే హృదయం నుంచి అస్త్రం వరకు చేయవలసిన న్యాసంలో కూడా ఇక్కడ వివరించి, ఇందులో ఇప్పటి వరకు నీకు మంత్రము సాంగంగా వివరించాను, ఇప్పుడు మంత్రార్థం చెప్తున్నాను విను అంటున్నాడు ఇక్కడ గురువు శిష్యునితో. ఆ మంత్రార్థం అద్భుతంగా ఇక్కడ వివరిస్తున్నాడు. సత్యజ్ఞాన పరానంద స్వరూపస్య శివస్యతు అసంపృత్యా శివస్యాయం శివశబ్దస్తు వాచక. ఇక్కడ శివశబ్దం గురించి చెప్పేటప్పుడు శివుడు అనగానే ముఖ్యార్థంగా కాకుండా లక్షణావృత్తితో తెలుసుకో అన్నాడు. ముఖ్యార్థం అంటే శివుడు అనబడే ఒక దేవత అని కాకుండా దాని లక్షణముల వల్ల గ్రహించవలసిన సత్యమేమిది అంటే సత్యజ్ఞాన పరానంద స్వరూపుడు. సత్యము, జ్ఞానము, ఆనందము ఎవడో అతన్ని శివుడు అంటారు. ఆ శివుణ్ణి నువ్వు నమస్కరిస్తున్నావు కానీ శివ అని అనుకున్న ప్రతిసారి కూడా ఎవడు శాశ్వతమైన వాడో, ఎవడు చిద్రూపుడో, ఎవడు కేవల ఆనందఘనుడో ఆయన అనే భావం తెలుసుకోవాలి. నమశబ్దో నమస్కారవాచక. ఇక తర్వాత చెప్పబడుతుంది నమస్కారం. ఈ నమస్కారం లౌకికార్థమని ఉత్తమార్థమని 2 విధాలుగా చెప్తారు. లౌకికార్థంలో నమస్కారము అంటే ప్రహ్వతా లక్షణ, నమ్రుణ్ణి నమస్కరిస్తున్నాను అనేటటువంటిది లౌకికార్థం. అంటే నువ్వు పరమేశ్వరుడి ముందు నమ్రుడు అవుతున్నావు. ఇక్కడితో ఆగిపోతారు సామాన్యులు. కానీ దానివల్ల మంత్ర పరమార్థం లభించదు సుమా. ఆ సత్యజ్ఞానానంద రూపుడైన శివునికి నేను నమస్కరించుచున్నాను అన్నంత మాత్రం సరిపోదు. ఎందుకంటే నమస్కారం అంటే ఏంటో పూర్ణంగా తెలుసుకో. ప్రహ్వతానామ జీవస్య శివాత్ సత్యాది లక్షణాత్ భేదేన భాసమానస్య మాయయా న స్వరూపత. శివుడుకు నేను నమస్కారం చేస్తున్నాను అంటే శివుడు వేరు నేను వేరు అనే భావం కలుగుతుంది కదా. అందువల్ల భావం వేరైన నేను ఆయనకు నమస్కరిస్తున్నాను అంటే మాయాదులతో కూడిన జీవుడు మాయాదులకు అతీతుడైన పరమేశ్వరుని నమస్కరిస్తున్నాను అర్థం. కనుక నమస్కరిస్తున్నానంటే ఇంకా మాయాది బంధనాల్లో మనం ఉన్నాం కనుక మాయ నుంచి తొలగించమని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు పరమేశ్వరుడికి మనకి భేదం ఏమిటి? మాయ. మాయతో కప్పబడిన జీవుడు
మాయావరణ లేని పరమేశ్వరుని శరణ పెడుతున్నాడు. అయితే జీవుడికి ఈశ్వరుడికి ఇప్పుడు మధ్యలో ఏముంది? మాయ, భేదం. అది తీసేస్తే అదొకటే ఆలోచించమన్నాడు, అది తీసేయమన్నాడు. కనుక ఇక్కడ మాయావరణతో ఉన్నటువంటి మాయయా, ఈ భేదం అనేది మాయయా, మాయ వల్ల కల్పించబడిందే తప్ప నా స్వరూపత శివునికి జీవునికి భేదము లేదు. మరి భేదం ఎక్కడొస్తుంది అంటే మాయ వల్ల. మాయ అనగా తాను కాని దానిని తాను అనుకొనుట, తానేమిటో తెలుసుకొనలేకపోవుట, ఇంతే. తాను కానిది అంటే ఆత్మ కానిది, ఆత్మేతరములు అనగా శరీరాదులు. ఈ శరీరము, బుద్ధి, ప్రాణము ఇత్యాదులు నేను అనుకునే భావం చేత తన అల్పత్వం కనబడుతోంది. ఈ అల్పుడు నేను మహానుభావుడైన శివుని నమస్కరిస్తున్నాను అనుకుంటున్నాం. కానీ నీ స్వస్వరూపం ఏమిటి అంటే నీ స్వస్వరూపమే శివుడు. అసలు నేను అనబడే చైతన్యానికి హేతువు శివుడే. కనుక నీకు శివునికి భేదం లేదు, మాయ చేత కల్పించబడింది. కనుక నమశబ్దము శివునితో నీకున్న సంబంధాన్ని చెప్తున్నది. కనుక నమశబ్దం సంబంధవాచి అన్నారు. ఇక్కడ శివునితో సంబంధాన్ని చెప్తున్నది. ఇందులో మొట్టమొదటి నమశివాయ అన్నప్పుడు నేను శివుడి వాడను అని అర్థం తీసుకున్నాడు. ఇక్కడ నేను శివుని వాడను. కనుక నమశివాయ నమశివాయ అంటే శివునికి మనస్సిచ్చేవు అంటే నువ్వు ఎవరి వాడివి? శివుడి వాడివి. శివుడి వాడననే భావం నీలో బలపడితే నేను వాడిని అయితే ఇంకా లోకం ఏం పడుతుందండి? భగవంతుని వాడును అని అనుకోవడం కంటే భాగ్యం మరొకట్లేదు. కానీ అనుకోవడం మహా కష్టం. నేను భగవంతుడి వాడిని అన్నప్పుడు భగవంతుడు నా వాడనే చనువు ఉండాలి, భగవంతుడికి అధీనుణ్ణి నేను అని వినయం ఉండాలి. అంతేకాదు జరుగుతున్నదంతా భగవత్ సంకల్పం అనే ధైర్యం ఉండాలి. కానీ 3 రావే. అటువంటప్పుడు వాళ్ళు 1,00,000 చేశాను, రేపు 1000 చేశాను అనుకుంటే మాత్రం మంత్రం వల్ల ప్రయోజనం ఏముంది? అలాగని ఆ సంఖ్యను నిరసించడం కాదు, కానీ పరమార్థం గ్రహించడం అనేది ప్రధానం. ఇక్కడ గమనించవలసిన మరొక అంశం. అందుకని శివుని వాడననే భావం చాలా ధైర్యాన్ని ఇవ్వాలి మనకు. ముందు భగవంతుని వాడడం. సృష్టిలో మనల్ని అడిగితే నువ్వు ఎవరి వారవు అంటే ఎవరెవరి వాళ్ళమో బోల్డ్ అంత చెప్తాం, కానీ భగవంతుని వారమని ఒక్క మాట చెప్తాం. నేను ఫలానా వారికి పిల్లాడిని, ఫలానా వారికి భర్తని, ఫలానా వారికి భార్యని, ఫలానా ఉద్యోగస్తుని అంటూ నాకు ఎన్నెన్ని అంట్లున్నాయో అన్నీ తగిలిస్తాం. కానీ నేను భగవంతుని వాడని వాడి దగ్గర అనము అనుకోము, రెండూ వచ్చింది బాధ. అనుకుంటే ఎలా ఉంటుంది అంటే రాముని వారము మాకేమి విచారము అన్నటువంటి భావనలోకి వెళతాం. మన శివుడి వాళ్ళమండి. కనుక ఎవడైతే ఒక్కసారి పంచాక్షరి అన్నాడో వాడు తన మనస్సుని తీసుకుని శివుడికి కట్టేశాడంతే. మళ్ళీ బయటకు వచ్చి ఇంకోదంతా కట్టలేము. శివుడి వాళ్ళమని ఒక్కసారి ముడిపడితే. కనుక నమశివాయ అంటే అది సంబంధాన్ని తెలియజేస్తుంది. మొట్టమొదటి మాయావృతుడనైన నేను అని భావం నీకున్నప్పుడు మాయ చేత ఆవరింపబడేది జీవభావం. అది వదలదంత తేలిగ్గా, జన్మల నుంచి అది ఉంటుంది. కనుక ఈ మాయలో ఉన్న నేను మాయ నుంచి దాటడానికి ఈశ్వరుని శరణు వేడుతున్నాను అనేది ఆ నమ్రభావం శరణాగతిని కూడా తెలియజేస్తుంది. పరమేశ్వరుని శరణు వేడుతున్నాను, నమస్కరించుచున్నాను అంటేనే శరణాగతి. శరణు వేడుతున్నాను. బ్రహ్మేష్టం శరణముపగమ్య అని వేదం చెప్పిన ప్రకారంగా పరమాత్మని శరణు వేడుతున్నాను. ఎందుకు శరణు వేడాలి? పరమాత్మ నేను ఒకటైతే జపం లేదు, అనుష్ఠానం లేదు, ఆచరణ లేదు. అది అనుభవానికి రాలేదు కనుక సాధన అవసరం ఇక్కడ. అందుకు ఆ శరణు వేడేటప్పుడు మాయ నుంచి దాటగలము. ఎందుకంటే స్వామి చెప్పాడు కదా, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఆ ప్రపద్యంతే అంటే అర్థం ఏంటో నమః అంటే అదే అర్థము. అందుకు ఆ పరమేశ్వరుని శరణుని వేయడం వల్ల మాయ నుంచి బయటపడతాం. అయితే భేదం అనేది నేను మాయను చూస్తున్నంతసేపు మాయకి సంబంధించిన వాడిని, ఆయనకు దాసుణ్ణి అని. కానీ స్వరూపత భేదం లేదు. స్వరూపత శివుడు నేను ఒకటే, ఆ భావం కలగాలి. కనుక నమస్కారంలోనే పరమార్థ దృష్టితో చూస్తే శివోహం అనే భావన ఇందులో ధనిస్తున్నది అని నమశివాయ శబ్దానికి అర్థం చెప్తూ ఇక్కడ నిత్యసిద్ధ శివ సాక్షాత్ స్వరూప సర్వదేహిన. శివుణ్ణి మనం సిద్ధింపజేసుకోవాలా? ఇది తర్వాత ప్రశ్న. సిద్ధింపజేసుకోవడం అంటే ఒకప్పుడు లేనిది ఇప్పుడు తెచ్చుకోవడాన్ని సిద్ధింపజేయడం అంటారు ఇక్కడ. కానీ శివుడికి మరొక పేరు నిత్యసిద్ధ. శివుడు ఎప్పుడో కొత్తగా తెచ్చుకోవాల్సిన వాడు కాదు, ఉన్నవాడే ఆయన. నిత్య సిద్ధ, సిద్ధింపబడినవాడే. సాక్షాత్ స్వరూప, అతను నేరుగా నీ స్వరూపమై ఉన్నాడు. నీకే కాదు సర్వదేహినాం. అందుకే సృష్టిలో ప్రతి వాడిలోని ఉనికిగా, చైతన్యముగా, ఆనందముగా ఉన్నటువంటి ఏ సత్యముందో, తత్వముందో అది శివుడు. ప్రతి వారిలో అదే ఉన్నది. కానీ శివుడు లేనిది ఏదీ లేదు. ఆ భావము ఈ మంత్రం ద్వారా తెలుసుకోవాలి. అయితే ఇందులో చెప్తున్న ప్రధానమైన అంశము నమస్కారంలో ఈ నమశబ్ద వ్యాఖ్యానం చాలా విస్తారంగా అద్భుతంగా చేస్తున్నాడు సూత సంహితకారుడు. తస్మాత్ బుభుత్సోర్జీవస్య నోపాదేయం హితం సదా న హేయం అహితం తద్వద్వస్తుతో న ప్రతీతితః ఏవం విద్యా నకారార్థం న మహ అనే మాటని ఇక్కడ విభాగం చేసి 2 రకాల అర్థాలు చెప్తున్నాడు.
ఇక్కడ నమశబ్దానికి మనం చెప్పుకుంటున్న అర్థాలు ఒకదానితో ఒకటి కలిపేసుకుని అయోమయంలో పడకుండా దేనికది విభాగం చేసుకుంటూ రావాలండి. అంత కష్టపడి చేసిన సాధన ఉత్కృష్ట స్థితిని వస్తుంది. ఏమంటే ఒక మ్యాథమెటిక్స్ డిగ్రీ తెచ్చుకోవడం కోసం మీరు ఎంత కష్టపడి ఉంటారు. ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ మంచి హోదాలు ఉన్నవాళ్ళు, విద్యార్హతలు ఉన్నవాళ్లే కనుక నేను మీకు చెప్పగలను. ఒక్క మాట లెక్కని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడి మనం నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అయ్యి జాగ్రత్త పడ్డాం కదా. పంచాక్షరి భాష్యాన్ని కూడా అంత కష్టపడాలండి, కష్టపడాలి. ఎందుకంటే నీకు మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ రావడం కోసం ఎంత కష్టపడ్డావో శివజ్ఞానం కోసం అంత కష్టపడాలి. అంతేగాని ఒక రమ్యమైన కథ తీసుకుని ఆసక్తిగా అందులో లీనమైపోవడం సరిపోదు. ఏంటి చెప్తున్నారు ఇందులో, ఏ స్థితిలో ఈ అర్థం తీసుకోవాలి. కనుక నమశివాయ అన్నప్పుడు జీవేశ్వర భేదం మనకు స్పృహలో ఉన్నంతకాలం ఆయనకి నేను నమ్రుణ్ణి అని వినమ్ర భావంతో అని శరణ వేడాలి. క్రమంగా అది విచారంలోకి వెళ్ళాలి. కనుక నమశబ్దానికి ఎన్ని అర్థాలు వస్తున్నాయో నిన్నట్టుండి చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. ఆయనకు నమ్రుణ్ణయ్యాను, మనస్సును సమర్పించాను. ఇప్పుడు నా మహ ఆ రెండు అక్షరాలని విడిగా తీసుకుని నకారం గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. నా అంటే కాదు అని అర్థం కదా. ఈ నా అనేది దేనికి తెలియజేస్తుందో వివరిస్తున్నారు ఇక్కడ. ఎవడైతే శివుణ్ణి పొందాలనుకుంటాడో వాడు తస్మాత్ బుభుత్సోహ జీవస్య. బుభుత్సహ అంటే పొందాలనుకున్నవాడు. ఎవడైతే ఈ శివజ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాడో ఆ జీవుడు వాడు ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే, నాకు ఇది ఇష్టము అని ఒక దాని యందు ప్రీతిభావం ఉండకూడదు, ఇది నాకు ఇష్టము కాదు అని ఇంకో దాన్ని దూరంగా నెట్టివేసి ఆగ్రహము కూడదన్నాడు. ఇది పట్టుకోవాల్సిన అందమైన విషయం అండి. ఇక్కడ సృష్టిలో మనకి భగవంతుడి గురించి పట్టుకో అంటే ప్రపంచం మీద వైరాగ్యం పెట్టుకో అని వెంటనే అంటాం. వైరాగ్యం ఎలా వస్తుందంటే, ఒక దాని మీద ఇష్టం అనే భావం వదిలితే ఇష్టం లేదు అనే భావం పేరు వైరాగ్యం అనుకుంటాం. కానీ ఇష్టము అనే భావము కూడదు, ఇష్టము కాదనే భావము కూడదు అన్నట్ట. ఇది చాలా ఆలోచించవలసిన అంశం అండి. పెద్ద కష్టమేం కాదు. మీరు చదువుతున్న లలితలోనూ ఉంది హేయోపాదేయ వర్జిత. ఆ వాక్యమే. అంటే ఇది చాలా మంచిది అని ఒక దాన్ని స్వీకరించడం కానీ, ఇది చాలా చెడ్డది అని జుగుప్సాభావంతో పక్కకు తోయడం కానీ రెండూ కూడదన్నాడు ఇక్కడ. అంటే సృష్టిలో యాజ్ ఇట్ ఈస్. దీన్నే మనకి జిడ్డు కృష్ణమూర్తి గారు మొదలైన వాళ్ళ ఫిలాసఫీలో చెప్పారు. ఆ ఫిలాసఫీని ఇక్కడ చూపిస్తున్నాడు జీవితంలో. సృష్టిలో ఏది వచ్చినప్పటికీ కూడా అది ప్రీతి అనే భావంతో లాక్కోకు, దాని ముందు జుగుప్సాభావంతో దూరంగా నెట్టకు, సాక్షిభూతంగా చూస్తూ కూర్చో అని చెప్పాడు. అది నా అనే శబ్దానికి అది అర్థం. ఎప్పుడైతే నువ్వు ఇది నాకు నచ్చలేదు అని పక్కకు తోసేవో ఆ వస్తువుపై నాకు నచ్చలేదనే భావం ఉంది నీకు. కానీ ఏది నచ్చలేదనేది ధ్యానిస్తావు, అవునా లేదా? నచ్చని వాటి గురించి ధ్యానిస్తావు, నచ్చిన వాటి గురించి ధ్యానిస్తావు, రెండూ ధ్యానిస్తాం. మనది వచ్చింది అది బాధ. అంటే రాగం ఎంత పట్టుకుంటుందో ద్వేషం కూడా అంత పట్టుకుంటుంది. మనకు రాగం వదిలేరా బాబు అంటే వెంటనే వదిలేసి ద్వేషం పట్టుకుంటాం. ఒక ఆయనకి భార్యా పిల్లలు వీళ్ళందరూ కూడా బంధములు అనగానే వాటి మీద అనురాగం వదలడం బదులుగా వాళ్ళ మీద ద్వేషం పెంచుకున్నాడు. భార్య అంటే కోపం, పిల్లలంటే కోపం. అంటే వాడికి కోపం అనే మరో వికారం వచ్చింది. రెండూ కూడదండి. జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి హేయము ఉండకూడదు, ఉపాధేయము ఉండకూడదు ఇక్కడ. కానీ ఇది కావాలని నిరసించడం కానీ, ఇది అక్కర్లేదని నిరసించడం కానీ, ఇది కావాలని పట్టుకోవడం కానీ రెండూ ఉండకూడదు. నా శబ్దానికి ఇది అర్థం. అంటే జీవితంలో నీకు కనబడుతున్నటువంటి అనుభవానికి వస్తున్న వాటన్నిటి పట్ల కూడా హేయ ఉపాధేయ వర్జిత భావంతో ఉండాలి. అది కావాలని కానీ అక్కర్లేదని కానీ రెండూ కూడదు. అది చెప్పండి. నా హేయం అహితం తద్వద్వస్తుతో న ప్రతీతిత నా ఉపాధేయం హితం. నా ఉపాధేయ ఇది హితమని ఉపాధేయముగా స్వీకరించడం కానీ, ఇది అహితం అని హేయముగా అనడం కానీ రెండూ ఉండకుండా ఉండాలి. ఇది వివరిస్తున్న విషయం. దీన్ని బట్టి విషయములతో అనుబంధం ఉండదు. విషయములతో అనుబంధం వదిలితే కదా శివుడితో అనుబంధం పెరగాలి. అనుబంధం వదులుకోవలసిన విధానం ఇది ఇక్కడ. అంతేగాని మనకు ఆ వస్తువు రాగంతో ఆకర్షిస్తుందో లేదా ద్వేషంతో బాధ పెడుతుందని దూరంగా పెట్టడం కాదు. అది దూరంగా పెట్టిన మనస్సు ఎంత దూరం పెట్టానని ఆలోచిస్తుంది, ప్రమాదం. కనుక వస్తువు నువ్వు చూస్తున్న వాటిని కానీ మనస్సుతో దాని పట్ల నువ్వు ఉండవలసినటువంటి భావం ఇది ఇక్కడ. ఇక మకారం గురించి వివరిస్తున్నాడు. మకారో మమ శబ్దార్థో లుప్తస్త్వేకో మకారక. ఇక్కడ మమ అనే మాటలో ఒక మకారం లేదు, కానీ ఒక్క మకారమే మమకి సంకేతం అన్నాడు ఇక్కడ. వ్యావహారిక దృష్ట్యాయన్ నమస్కార ప్రకీర్తిత తస్మా చతుర్థీ శబ్దస్తు ప్రోచ్యతే నహి వస్తుత. వ్యవహారిక దృష్టిలో ఇక్కడ నమస్కారం అని చెప్పినప్పటికి కూడా నకారంలో హేయము ఉపాధేయము రెండు విడిచిపెట్టు. ఎలా విడిచిపెడతావు? నాది కాదనుకుంటే సరిపోతుంది. అదే నా మమ, ఇదే నమః అన్నారు ఇక్కడ. నా మమ అదే నమః అయినది. కానీ సృష్టిలో ఏ పదార్థమైనా కూడా నాది కాదు. నాది కాదంటే
ఈశ్వరునిదే. అది ప్రతిదీ శివునిదే, అంతే, నాది కాదు. ఇప్పుడు నాది అనుకుంటే దాని మీద రాగమో ద్వేషమో అహమో ఇత్యాదులు ఏర్పడుతున్నాయి. అన్నీ శివునివే, శివునికి చెందినవే అనే భావం కలగాలి. కలిగింది ఎప్పుడో సర్వం శివమయం అనే భావంలోకి వెళతాం. అందుకని నా మమ నమః, నాది కాదని. ఎందుకంటే సృష్టిలో భగవంతుడు దొరకకుండా ఉంటున్నది కేవలం 2 కారాల వల్లట. అహంకారం, మమకారం. మరో కారం మాత్రం తెలియజేస్తుందట, అది నమస్కారం అన్నాడు. అందుకే 2 కారాలు వదిలి 1 కారం పట్టుకున్నాడు. 2 కారాలు అహంకార మమకారాలు, 1 కారం నమస్కారం. అహంకార మమకార త్యాగమే నమస్కారము. కనుక నమస్కార శబ్దానికి అహంకార మమకార త్యాగం. కృష్ణ కథలో మనం అదే చెప్పుకుంటాం. యశోదమ్మ కృష్ణుణ్ణి కట్టేసేటప్పుడు ఆ తాడు చుట్టబెడుతూ ఉంటే ప్రతిసారి 2 అంగుళమ్ముల కడమవడియే అన్నాడు. ఆ 2 అంగుళాలు అడ్డుతోందిట. ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చి కట్టింది ఆవిడ. ఆఖరికి ఇంకా తాళ్ళు లేవు అనుకున్నప్పుడు కృష్ణుడు జాలిపడి సరే కట్టేసుకో అంటే కట్టేసిందిట. అక్కడ భాగవత్ తత్వవేత్తలు చక్కగా వ్యాఖ్యానించారు. ఆ 2 అంగుళాలే అహంకారం మమకారం నాయన అన్నాడు ఇక్కడ. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఇది కొంచెం ఆలోచిస్తే ప్రతి వాళ్ళకి తెలిసేదండి. పెద్ద వేదాంతం చెప్తున్నా నాకు అక్కర్లేదని విసుగు కాకుండా శ్రద్ధగా వింటే మాత్రం ఇది ఎంత చక్కగా ధ్యానానికి పనికిస్తుందో ఆలోచించండి. ధ్యానం చేసేటప్పుడు మన దృష్టి జేయ వస్తువైన భగవంతుని మీద నిలబడకుండా పక్కకు చెదిరిపోవడానికి కారణం మాత్రం ఈ 2. అందులో ఒకటి మమ అనే ఏదో వస్తువు వచ్చింది నీకు. మమ అనే వస్తువు 2 రకాలుగా ఉంటుంది. నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం కానిది, 2 మమే. నా మిత్రుడు అనేది అంత మమకారమో, నా శత్రువు అనేది కూడా మమకారమే. నాకు శత్రువు కదా అంటే నా యొక్క శత్రువే కదా, అది కూడా మమకారమే అన్నాడు ఇక్కడ. అందుకే హేయము ఉపాధేయము 2 మమకారములే. అది గమనించవలసిన ప్రధానమైన అంశం. ఎప్పుడైతే నాది అనొక వస్తువు మీ ధ్యానంలోకి ప్రవేశించిందో ఇంకా దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది, అవునా లేదా? వెంటనే ఆ ధ్యానంలోకి వెళ్ళే ఫలానా వస్తువు, ఇంకా దాని మీద ప్రీతి ఉంటే ప్రీతిభావం, ద్వేషం ఉంటే ద్వేషభావం. ఈ 2 వల్ల నువ్వు జయమైన వస్తువు మీద మనసు నిలవలేకపోతున్నావు, అవునా లేదా? అప్పుడు మమకారం అడ్డిందా లేదా? అలాగే నేను అనే భావం కూడా వస్తుంది. నేను అనే అహంకారం. నేను అక్కడ వచ్చినప్పుడు ఒక ఆవిడ నన్ను పలకరించుకొని వెళ్ళిపోయింది, చూసావా? ఎంత పొగరావిడికి ఆనలేదా ఏమిటి? ఇదంతా జపం జరిగిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కనుక ఇటు ఆ 2 పట్టేయలేదా? ఉదాహరణకు మనం ఇలా చెప్పాం. కానీ మన ధ్యానానికి విఘ్నం కలిగించే ప్రతి అంశము కూడా ఈ 2 యొక్క రూపములే, అవునా లేదా? చూడండి. అందుకే కృష్ణుడిని చేతి దాకా వచ్చినప్పటికీ ధ్యానమనే తాడుతో కట్టేసేటప్పటికల్లా 2 అంగుళాలు దూరం వస్తూనే ఉంది. ఆ తల్లి ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చేసింది. ఒక తాడు కోతాడుకు ముడిపెట్టేసింది. అప్పుడు కృష్ణుడు చూశాడు ఇంక వీడికి తాళ్ళు లేవని. తాళ్ళు లేవని తెలుసుకున్నాడు ఎప్పుడో. సరే కట్టేసే అన్నట్ట. తాడు అంటేనే పాశం. పాశమంతా అహం మమ రూపమే. కనుక తన సృష్టిలో ఇది అహం ఇది మమ అని ఏ తాళ్ళు ఉన్నాయో అన్నీ తెచ్చేసింది ఆవిడ. ఇప్పుడు ఒక్కటి చేసింది ఇక్కడ. చేసి కానీ ఇంకా ఈవిడికి లోకంతో అహం మమ లేదు, అన్నీ కలిపి ఒక్కటి చేసి నా దగ్గరికే తెచ్చింది కనుక అహంకార మమకారాలు పోయే కానీ కట్టుబడతానన్నాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుకని సంపూర్ణ భగవత్తత్వం మాత్రం మనకు అవగతం కావాలి అంటే ఆ నమమలోనే ఉందండి. అది నమమ. అందుకే యజ్ఞం చేసేటప్పుడు కూడా ఇదే భావం చూపిస్తారు. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదం నమమ. ఇక్కడ స్వాహాకారము ప్రణవమే. ఓంకారం స్వాహాకారం, వషట్కారం స్వధాకారం, నమస్కారం ప్రణవమే. కానీ స్వాహ అన్న తర్వాత ఇదం నమమ అన్నప్పుడు స్వాహ ఎంత ప్రణవమైందో నమమ అంత ప్రణవమైంది. కనుక నమమ అనే శబ్దమే నమః అనే రూపాన్ని స్వీకరించింది. ఇది చక్కగా వ్యాసభగవానుడే మనకు వ్యాఖ్యానం చూపిస్తున్నాడు. కనుక ఎప్పుడైతే నువ్వు అహంకార మమకారమల్ని హేయ ఉపాధేయములన్నిటి విడిచిపెట్టేవో ఇంకేం మిగిలింది? అసలేమీ లేకుండా పోయిందా? శూన్యం లేదు. శివాయ, శివుడే. మరి ఆయనకై ఎప్పుడైతే అహం మమ 2 ఆయనకై నువ్వు అర్పించేవో కనుక నమశబ్దానికి అర్పించుట అనొక అర్థము, త్యజించుట అని 2వ అర్థము. త్యజించుట అని విడిచిపెట్టడం. విడిచిపెడితేనే కదండి అర్పిస్తారు. స్వాహ నెయ్యి పట్టుకున్నావు, పొయ్యాలి కదా. అందుకని చేత్తోనే పట్టుకుని స్వాహ స్వాహ అంటే ఏం లాభం? కానీ స్వాహ అని అంటున్నప్పుడు పొయ్యడం అనే క్రియ జరగాలి. అంటే విడిచిపెట్టితే కానీ అర్పించడం జరగదు, అర్పించితే కానీ విడిచిపెట్టడం జరగదు. కనుక నువ్వు ఇంకా ప్రపంచంలో ఈ వస్తువు నాది అని పట్టుకుంటే నువ్వు నాకు ఆయనకి ఏం అర్పించావు? అర్పించినప్పుడు నాదనే భావాన్ని కూడా అర్పించేయాలి, నేననే భావాన్ని కూడా అర్పించేయాలి. అదే సర్వసమర్పణం అంటారు. ఇదేదో వేదాంతం అనుకోగానే భక్తికి విరుద్ధం అనుకోవద్దు. వేదాంతం భక్తి నిజానికి ఒక్కటే. అదే భక్తిలో ఆత్మనివేదన అనే మాటలు చెప్పారు. 9 భక్తుల్లో చివరి భక్తి అయిన ఆత్మనివేదనయే ఇక్కడ చెప్పబడుతున్నది. కనుక నేను నాదే అనే భావం నా దేహమునందు కూడా లేకుండా శివార్పణం చేయగలగడం ఇది చాలా ఉత్కృష్టమైన స్థితి అండి. అంటే
అంటే ఇసుమంత కూడా అహంకారం లేకుండా ఉండడమే, అది అహంకార త్యాగమే నమమ. మరి మమకారం అన్నారు కదండి అంటే అహంకారం ఎక్స్టెన్షనే మమకారం. అందుకు ముందు అహంకారం అర్పిస్తే మమకారం ఇచ్చినట్లే. ఇది చాలా ప్రధానమైన అంశం. అందుకే భాగవతం అంతా ఈ కథనే మనకు చెప్తుంది. బలిచక్రవర్తి ముల్లోకాలు దానం చేశాడు, ఆయన ఇంకో అడుగు మిగిలిపోయింది అన్నాడు. అప్పుడు తెలిసి వచ్చింది, నాది అనుకున్నదంతా 2 అడుగులకు సరిపోలేదు, నాది అనుకున్నదంతా 2 అడుగులతో లాగేశాడు. ఇంకా నాది ఇచ్చేసాను కానీ నన్ను ఇచ్చుకోలేదని చెప్పాడు. అదే తర్వాత తలపై పాదం పెట్టవయ్యా అన్నాడు, నన్ను ఇచ్చుకున్నాడు. కనుక మమాహం 2 ఇచ్చుకున్నాకే విరాట్ రూపం అనుగ్రహించిందండి. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే మన సాధనలో ఈ 2 ఎంతవరకు అర్పించగలిగేమని తెలుసుకుంటే ఆయనకే అర్పించేస్తే ఇంకా చింత ఉంటుందా, ఇంకా దిగులు ఉంటుందా? కనుక నమశివాయ అనేది అంత అద్భుతమైన భావం. ఇది తెలిసిచేస్తే ఒక్క పంచాక్షరైనా ఇలా తెలిసిచేస్తే 1,00,000 జపం చేసినంత ఫలితం వస్తుందని అందులో సందేహం లేదు. ఆ భావంతో చేస్తే కలిగే తాదాత్మ్యం వేరు. అందుకే నమశివాయ అనే మాటకి ఇంత విశేషమైన అర్థం ఉన్నదయ్యా. అందుకే నమస్వస్తి స్వాహ అంటూ కౌముది మొదలైన గ్రంథాల్లో చెప్పేటువంటి నమశబ్దంతో చతుర్థీ విభక్తితో ఉన్న శివశబ్దానికి నమస్కారాన్ని కలపడం లోక వ్యవహారంలో నమ్రత అనే భావం చెప్తోంది. కానీ పరమార్థ దృష్టిలో జీవేశ్వరుడికి వాస్తవంగా అభేదమే అనే సత్యాన్ని ప్రతిపాదన చేస్తోంది అని వివరించి, అభావాదేవ సర్వస్య శివాదన్యస్య సర్వదా అస్తి నాస్తి మృషా భాతి నభాతి ఇత్యాది మాయయ కల్పితం చిత్సుఖానంత పరమాత్మ శివాత్మని మాయా తత్కార్యమప్యస్మాత్ శివాత్ సత్యాది లక్షణాత్ ప్రత్యక్ష సిద్ధా నాస్త్యేవ పరమార్థ నిరూపణే. ఇవి 2.5 శ్లోకాలు ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ 2.5 శ్లోకాలు పంచాక్షరి భాష్యానికి అత్యంత ముఖ్యమైనటువంటి అర్థం. దీన్ని ఆధారం చేసుకుని పద్మపాదాచార్యుల వారు 23 శ్లోకాలతో భాష్యం ఇవ్వగలిగారు. ఇది మొత్తం ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించిన ఔపనిషత్ తత్వం మొత్తం ఇందులో ఉన్నదండి. ఇప్పుడు శివుడు తప్ప మరేమీ లేదు, అది కదా భావం తెలిసి వచ్చింది. శివుడు తప్ప మరేదీ లేదనే భావం మనకు ఎప్పుడు తెలిసింది? ఇవాళ ప్రవచనం విన్నప్పుడు. అంతేగా తర్వాత మనకు శివుడు తప్ప అన్నీ కనబడుతున్నాయి. వచ్చింది చిక్కది. వ్యవహార జీవితంలో శివుడు తప్ప అన్నీ కనబడుతున్నాయి, కానీ సత్యం ఏంటి? శివుడు తప్ప ఏదీ లేదు. సత్యం అదైనప్పుడు సత్యమే కనబడాలి కదా, అది తెలియబడట్లేదే. హిరణ్యకశిపుడికి విష్ణువు తప్ప అన్నీ కనబడుతున్నాయి, ప్రహ్లాదుడికి విష్ణువు తప్ప ఇంకేది కనబడట్లేదు. అక్కడొచ్చింది ఇద్దరి మధ్య ఘర్షణ. సర్వమున్నతని దివ్యకళామయమంచు అనేటువంటి భావం అక్కడ చెప్పాడు. ఆయనకు అర్థం కాలే. ఇది మనం గమనించినట్లయితే ఈ సమస్య పెద్ద సమస్య. మనకి విశ్వమంతా విశ్వేశ్వరుడే అయినప్పటికీ బాధ ఎక్కడొస్తుందంటే ఆయన తెలియబడట్లేదు. అంటే కప్పేసింది. ఆయన కప్పింది ఏంటి? మాయను అనేస్తున్నాం, మనం విన్నాం కదా పదం. జగత్తు కనబడుతోంది గనక దాని క్రింద ఆధారంగా ఉన్న పరమేశ్వరుడు తెలియబడట్లేదు. ఒక గోడ మీద సినిమా వేస్తున్నప్పుడు సినిమా చూస్తూ ఉన్నంతసేపు గోడ కనబడట్లేదు. అలాగే జగత్తు ఆ పరమాత్మని యందు భాషిస్తున్నప్పుడు పరమాత్మ తెలియబడట్లేదు. అందుకే శాస్త్రం యొక్క అవసరమైంది. అసత్యం సత్యంగా కనబడుతున్నప్పుడు, సత్యం తెలియబడినప్పుడు సత్యం ఏదో తెలుసుకోని చెప్పడానికే గురువు శాస్త్రం అవసరమయ్యారు. తద్వారా తెలుసుకొని కనబడుతున్న దీనికంటే కనబడకుండా దీనికి ఆధారమై ఎవరున్నారో వారే సత్యము అని తెలుసుకోవాలి. ఆ శాస్త్ర సహాయంతో తెలుసుకున్న వాడికి ప్రపంచం కనబడడం మానేస్తుందా? మళ్ళీ ప్రశ్న. పరమాత్మే సత్యము ప్రపంచం కాదు అన్నాక ప్రపంచం కనబడడం మానేస్తుందా? మరి వాడికి ఇది ప్రపంచం అంటే కళ్ళకు ఏదో ఎదురుగా ఢామ్ ఢూమ్ అంటూ సౌండ్లు పెద్ద లైటింగ్లు వచ్చి శివుడు కనబడుతూ ఉంటాడండి. మరి అక్కడ తేడా ఏమిటి అంటే వాడికి ప్రపంచం వేరేగా కనబడదు, ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపంగానే దర్శనమిస్తుంది. అలాంటి వాళ్ళు ఉంటారా అంటే ప్రహ్లాదుడే అందుకు సాక్ష్యం. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభిన్. ఆయన చెప్పినటువంటి సముద్రము, నేల, ఆకాశము ఇవన్నీ మనము చూస్తున్నవే, కానీ ప్రహ్లాదుడు చూసింది వాటి యందు ఎవడు కలడు ఉన్నాడో వాడిని చూశాడు ఇక్కడ. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు చూస్తున్న విశ్వమునందు విశ్వాన్ని నియంత్రిస్తూ ఉన్నటువంటి ఒక మహాచైతన్యము దాని యందు వ్యాపించింది. వాడు విశ్వనాథుడు. అది తెలుసుకో. అది తెలియనివ్వకుండా ఏది అడ్డుకుంటోందో ఆ జ్ఞానాన్ని తొలగించుకో. ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఈ జగత్తు, ఇది లేదు ఉంది అని 2 ప్రశ్నలు వదిలే. అస్తి నాస్తి, భాతి నభాతి. ఇది ఉంది లేదు, ఇది ప్రకాశిస్తోంది ప్రకాశించడం లేదు, ఈ 2 వదిలే. ఈ 2 అనిపించడానికి కారణమైన అజ్ఞానం పేరు మాయ.
ఇది ఎలాంటిది అంటే, ఒక తాడును చూసి పామును మనం భ్రమించాం. తాడును చూసి పాముని భ్రమించిన తర్వాత పక్కన ఒకడు సహాయపడ్డాడు, బాబు ఇది పాము కాదు తాడే, కావాలంటే దీపం వేసుకో, లేకపోతే కదిలించి చూడు అని వివేకాన్ని కలిగించాడు. అప్పుడు నువ్వు పాము ఉంది లేదు అని చర్చ చేస్తావా? పాము ఉంది అనుకుంటే అజ్ఞానం, పాము లేదు అనుకున్న అజ్ఞానమే. అంటే ఉందనే భ్రాంతి వస్తే కదా లేదనే మాట వచ్చింది. లేని పాముకు ఉంది లేదని చర్చ ఎందుకు? అదేవిధంగా ఆ పాము ప్రకాశించింది, ప్రకాశించలేదు, లేని పాము ప్రకాశించింది, ప్రకాశించలేదేంటి అనగా తాడు అనే సత్యం తెలిసాక పాము అనేటువంటిది ఉందా లేదా, ప్రకాశించిందా లేదా అనేటువంటి అజ్ఞానపు చర్చ పోయిందా లేదా? అదేవిధంగా వివిధ రకాలుగా కనబడుతున్న జగత్తు ఉన్నప్పటికీ దానికి అధిష్టానమైనటువంటి ఒకానొక చైతన్యం, అది ఒక్కటే శాశ్వతం. దాని యందు ప్రపంచం ప్రకాశిస్తుంది. తాడంటూ ఉంటేనే పాము అనుకునే భ్రాంతికి ఆధారం దొరికింది. కానీ ఆ భ్రాంతికి పాము కారణం కాదు, భ్రాంతికి తాడు కారణం కాదు. అదేవిధంగా జగద్భ్రాంతికి ఈశ్వరుడు కారణం కాదు, నీ అజ్ఞానమే కారణము. అది తొలగించుకో. ఆ మాయని తొలగించడమే నమమ అనే దాంట్లో కనబడుతున్నది. సత్యస్వరూపేదోది శివుడు అని కల్పితం చిత్సుఖ అనంత పరమాత్మ శివాత్మని. శివుని గురించి అంత అందమైన మాట చెప్పాడు చూడండి. చిత్ సుఖ అనంత పరమాత్మ శివాత్మని. చిద్రూపుడు, కేవల ఆనందరూపుడు, అనంతుడు, పరమాత్ముడు ఆయన శివుని యందు ఈ జగత్తు భాషిస్తూ ఉన్నది. ఎవరి యందు భాషిస్తోందో వాణ్ణి చూడకుండా ఆయన యందు భాషిస్తున్న జగత్తును మాత్రమే చూస్తూ ఇది సత్యమను భ్రమిస్తున్నావు. ఇక్కడ జగత్తుకు ఆధారమైన వాడు ఆయన. ఎంతవరకు జగత్ సత్యం అనుకుంటున్నావో అంతవరకు సత్యమైన శివుడు తెలియబడట్లేదు. ఎప్పుడైతే శివుడు సత్యమని నువ్వు తెలుసుకోగలిగేవో ఈ జగత్ అనే దాని ఉనికి ఇంక నువ్వు అనుభవించకుండా శివానుభూతిని పొందుతావు. ఇది ప్రత్యక్ష సిద్ధ నాస్త్యేవ పరమార్థ నిరూపణే. అందుకు పరమార్థ నిరూపణానికి వచ్చేటప్పటికల్లా జగత్తు నిలవదు. అందుకే జగత్తుకి మిథ్య అని అంటారు. ఇక్కడ పరమార్థ దృష్టి వచ్చే వరకే జగత్తు సత్యం, దాని వ్యవహార సత్యం అంటారు ఇక్కడ. అందుకే జగత్తు లేదు అంటే అసలు లేదని కాదు అర్థం ఇక్కడ. ఇది ఎలాంటిదంటే చిన్న ఉదాహరణ, గతంలో చెప్పుకున్నదే కానీ ఇది ఇంకా నిలవడం కోసం మరొకసారి చెప్తూ ఉన్నాం. ఒక ఇంద్రజాలికుడు ఇంద్రజాలం చూపించాడు. ఇంద్రజాలం చూపిస్తాడనగానే మీరు టికెట్ కొనుక్కుని వెళ్ళారు, వెళ్ళి కూర్చున్నారు అందరూ. ఇంద్రజాలపు ఆయన చూపించే గది లేదా హాలు ఒక పరిమితమైనదే. ఇంద్రజాలకుడు వేదిక మీదకి వచ్చారు, మీరు అందరూ చప్పట్లు కొట్టారు. ఇంకా ఆయన ఏం చేశాడో కనికట్టు టక్మని ఇంద్రజాలం చూపించారండి. అక్కడికక్కడ మబ్బులు, వర్షం, మెరుపులు, అడవి అన్నీ సృష్టించాడు. చూస్తున్న వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. ఆ ఫీలింగ్ కోసమే డబ్బులు కొనుక్కెళ్ళారు. అప్పుడు ఎవ్వరికి ఇంద్రజాలకుడు కనబడలే, ఇంద్రజాలమే కనబడింది. కనబడినంతసేపు కొంతమంది వానలో తడిసిపోతున్నట్టు వణికిపోయారు, బట్టలు తడిసిపోయినటువంటి ఫీలింగ్కి వెళ్ళారు. అంత ఫీలింగ్ ఇవ్వగలిగితేనే వాడు గొప్ప ఇంద్రజాలికుడు, అవునా లేదా? అయితే ఇందులో ఏది సత్యం? ఆ వాన సత్యమా? బట్టలు తడిసిపోయాయా? నిజానికి వణికిపోయారా? ఏమీ లేదు. కానీ ఇదంతా సత్యం అవునా కాదా? ఇంత ఆలోచిస్తున్నారేంటి? ఇంద్రజాలం సత్యం అవుతుందా? కాదు. కానీ మరి ఆ సత్యమే కానప్పుడు అనుభూతి ఎలా కలిగింది? అది కలుగుతున్నంతసేపు అక్కడ ఇంద్రజాలకుడు గుర్తొచ్చాడా? అయితే ఇప్పుడు ఇంద్రజాలకుడు సత్యమే, ఇంద్రజాలం సత్యమా? మీరే చెప్పేస్తున్నారు. ఇంద్రజాలం అనేది సత్యమే కానీ సత్యం కాదు. అలాగే జగత్తు కూడా సత్యమే, సత్యం కాదు. అందుకే సత్యమే ఇది కాదు అవును అని చెప్పలేని దాని పరి మాయ. కనుక జగత్తంతా ఉనికి అనేటటువంటిది సాపేక్షం. ఒకరికొకలా కనబడుతుంది, ఇంకోలా కనబడుతుంది జగత్తు. కానీ వివిధ విధములుగా కనబడుతున్న ఈ జగత్తు ఇంద్రజాలమైతే ఇంద్రజాలం ఎవరి మీద ఆధారపడింది? చూసే ప్రేక్షకుడి మీద ఆధారపడిందా? ఇంద్రజాలికుడి మీద ఆధారపడిందా? ఇంద్రజాలికుడి మీద ఆధారపడింది. కనుక ఇంద్రజాలికుడు సత్యం, ఇంద్రజాలం కాదు. ఈశ్వరుడు సత్యం, జగత్తు కాదు. ఇది తెలుసుకో. ఇక్కడ ఎప్పుడైతే ఇంద్రజాలికుడు సత్యం అని తెలుసుకున్నావో అదే ఇంద్రజాలాన్ని నీకు ఇంద్రజాలికుడు స్పృహ ఉంటే ఆహా ఏమి ఇంద్రజాలకుడు అండి, ఎంత అద్భుతంగా ఇంద్రజాలం చేశాడంటాడు. అంటే వాడు ఇంద్రజాలాన్ని చూస్తూ ఉన్నప్పటికీ ఇంద్రజాలమే సత్యమనే భ్రాంతి పడకుండా ఇంద్రజాలకుడే సత్యమని తెలుసుకుని ఇంద్రజాలకుడు ఎంత గొప్ప ఇంద్రజాలం చేశాడని ఇంద్రజాలకుడికి చప్పట్లు కొడుతున్నాడు. యోగి అలా ఉంటాడండి, రెండో వాళ్ళగా. వాడికి ప్రపంచం కనబడుతుంది కానీ ప్రపంచమని ఇంద్రజాలాన్ని ఎంత అద్భుతంగా చూపిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఎంత అద్భుతమైన వాడో అని భక్తి కలిగి ఉంటాడు వాడు. ఇది ఉన్నటువంటి భేదం. అయితే ఇక్కడ మనం గమనించవలసినది జగత్తుకి ఇంద్రజాలానికి సంబంధించిన మాట ఎంతో అందమైనటువంటిది. అందుకే పెద్దలు ఈ ఉపమానాన్ని ఎక్కువగా తీసుకుంటారు. శంకర భగవత్పాల్ వారు కూడా సత్యప్రతిపాదనకి ఉపమానమే వాడారు. జగదింద్రజాల రచనా పటీయసే
మహసే నమోస్తు వటమూలవాసిని. దక్షిణామూర్తి స్తోత్రంలో ఇదే చెప్పారు. జగదింద్రజాల రచనా పటీయసే, జగత్తనే అద్భుతమైన ఇంద్రజాలాన్ని చూపిస్తున్నారు. ఇదొక్కటి ఆలోచించగలిగితే బ్రహ్మసత్యం జగన్మిథ్య అర్థమైపోతుంది అక్కడ. ఇది తెలియక చాలామంది ద్వైతవాదులు, చాలామంది భక్తి సంస్కృతం అన్నీ తెలిసిన వాళ్ళు కూడా అద్వైతం అంటే కోపగించుకునే వాళ్ళు ఉంటారు. కానీ అద్వైతమే దీనిలో పరమార్థంగా కనబడుతుంది. అది ప్రహ్లాదుడికి కనబడింది. ఎందుకంటే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఒకటే ప్రపంచం, ఆయనకొకటి ప్రహ్లాదుడికి ఒకటి సృష్టించలేదు భగవంతుడు. ఇద్దరి ముందు ఒకటే ప్రపంచం ఉంది. సృష్టి భేదం రాలేదు, దృష్టి భేదమే వచ్చిందండి ఇక్కడ. వీడికి విష్ణువు తప్ప అన్నీ కనబడుతున్నాయి. కనబడుతున్నదంతా విష్ణువుగానే కనబడుతుంది ఆ మహానుభావుడికి. కనుక ఇదంతా విష్ణు స్వరూపంగా చూడగలిగితే వాడు ఎంత ఆనందంగా ఉంటాడంటే, ఇటు చూస్తున్న జగత్తును చూస్తూనే ఇందులో ఉన్న రాగద్వేషాలకి హేయ ఉపాధేయాలకి లొంగిపోకుండా దీనికి ఆధారమైనటువంటి పరమాత్మను మాత్రమే తెలుసుకోగలడు. కనుకనే వీటిని అధిష్టాన సత్తా అంటారు భగవంతుణ్ణి. అధిష్టాన సత్తా. జగత్తుని అధ్యస్థ సత్తా అంటారు. అధ్యస్థము అంటే దానిని ఆధారం చేసుకుని కనబడుతోంది కనుక అధ్యస్థ సత్యం. ఏది ఆధారంగా ఉందో అధిష్టాన సత్యం. అధిష్టాన సత్యమైనటువంటి ఆ శివునితో నా హృదయం మమేకమవుతున్నది తప్ప అధ్యస్థమైన జగత్తుతో కాదు అని చెప్పడమే నా మహ శివాయ అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. అధిష్టానమైన శివునితో మనస్సు కలుపుతున్నాం. కానీ జగత్తు నుంచి మనస్సుని మరల్చడమే ధ్యానం కదా. ధ్యానం అంటే ప్రక్రియ ఏంటండి? మఠం వేసుకు చేసిన పని ఏమిటి? మీకు నిజంగా జగత్తు మీద ప్రేమ ఉంటే కళ్ళు తెరిచి అలాగే చూడాలి. ఒక ఆయన పాపం ఒక 5 స్టార్ హోటల్లో దిగాడు. పడుకోవలసిన సమయంలో కూడా పడుకోలేదు, అలాగే కూర్చున్నాడు మంచం మీద. ఏమిటయ్యా పడుకోవట్లేదండి? మీకేం తెలుసండి, ఎన్ని వేలు పెట్టి నేను గదిలోకి వచ్చాను. నిద్రపోయాను అనుకోండి, మా ఇంట్లో కుటీరంలో పడుకున్నట్టు కలొస్తుంది. మరి ఎన్ని వేలు ఖర్చు పెట్టుకి నా కుటీరంలో పడుకున్నట్టుంటే అలాగా. కనుక నేను కళ్ళు తెరుచుకుని రాత్రంతా నా డబ్బులు సద్వినియోగపరచుకుంటాను దీన్ని చూస్తూ అన్నట్ట. అంటే నిజంగా వాడికి అప్పుడు హాయిగా పడుకుని నిద్రలో ఉన్న ఆనందం దీనివల్ల వస్తుందా? మీరు ఆలోచించండి. కనుకనే ఈ కనబడుతున్నదే సత్యం అనుకుంటే ఇలాగే ఉంటుంది. కానీ అధిష్టానం ఏది ఉందో ఆ సత్తా స్వరూపం గురించి గ్రహించడం అనే ప్రక్రియ గ్రహించవలసిన అంశం. ఈ విధంగా పరమేశ్వరుని యొక్క ప్రత్యక్ష సిద్ధా నాస్త్యేవా. అప్పుడు ఇంద్రజాలము కాదు కాదు అని తొలగిస్తే ఇంద్రజాలకుని తెలుసుకోగలం. కానీ సృష్టిలో ఇది కాదు ఇది కాదు ఇది కాదని తీసివేయగా ఏది మిగులుతుందో, దేన్ని కాదని తీసేయలేవో అది పరమాత్మ అన్నాడు ఇక్కడ. దేన్ని కాదని తీసేయలేవో, ఈ మాట కొంచెం ఆలోచించండి. అందుకే బౌద్ధం కూడా చాలా మనకు ఒక దగ్గరికి వచ్చిందండి. క్షణికవాదం మొదలైనవి తాత్వికతలో చాలా హై స్టేటస్. బౌద్ధం బుద్ధిజంలో కూడా వాళ్ళు ఎంత దాకా వెళతారంటే క్షణికవాదం శూన్యవాదం అని 2 చెప్తాయి. క్షణంలో ఏది కనబడుతుందో అదే, మరుక్షణంలో లేదు. కానీ క్షణక్షణానికి మారిపోయేది అలా సత్యం అవుతుంది. కనుక సత్యం కాదంటాడు. అంటే జగన్మిథ్యాభావం వాడు చెప్పాడు. కానీ చివరికి మీరు ఒక స్థితికి వెళ్ళేటప్పటికల్లా ఏమీ లేదు, ఏమీ లేకపోవడం ఏమిటి ఆయన అన్నాడు శంకర భగవత. ఏమీ లేకుండా ఉండడం అనేది లేదు. శూన్యవాదం ఒప్పుకోదు అద్వైతం. సృష్టిలో ఏమీ లేదు ఏమీ లేదని తేల్చిన ఒక చైతన్యం ఉంది కదా, కనుక లేదని అంటావేంటి అన్నాడు. ఇది లేదు అంటానికి ఒకటి ఉండాలి కదా. ఏదీ లేదనబడే చైతన్యం ఏదవుతుందో సాక్షి రూపమైన చైతన్యం. ఆ సాక్షి రూప చైతన్యం ఈ జగత్తునంతటి పరిహరించినా అది ఉంటుంది. ఆ తద్రూపమైన చైతన్యం ఉందో అది శాశ్వతం, అది నీలోనూ ఉంది. కానీ ఆత్మ చైతన్యమునందు నేను దేహాన్ని, నా ప్రాణం, నా బుద్ధి దీనితో సాధించినవన్నీ నువ్వు ఆరోపించుకున్నావు. ఈ ఆరోపించినవన్నీ సత్యములు అనుకుంటున్నావు. కానీ దేని యందు ఇవి ఆరోపింపబడ్డాయో అది అసలు సత్యమని తెలుసుకో. ఇది అసలు సత్యం పేరే శివ. అసలు సత్యం, అసలు స్వరూపం శుభం, నిర్మలం, శుద్ధం. అది దాని యొక్క తత్వం సుమా. అది నమశివాయ. కనుక నా ఇతి నా ఇతి, ఇది కాదని నిరసించగా ఏది మిగులుంటుందో అది. ఇది ఉపనిషత్తు అనేక చోట్ల నేతి నేతి అనే వాక్యమును చెప్తున్నది ఇక్కడ. అత కిం బహునోక్తేనా శివాదన్యన్న విద్యతే. ఇన్ని మాటలు ఎందుకు కానీ ఒక్క మాట చెప్తున్నాను మనం. శివాత్ అన్యం న విద్యతే. శివుడు తప్ప మరొకటి లేదు. ఈ మాట వినడానికి బాగుందా లేదా? భగవంతుడు తప్ప మరొకటి లేదు. భక్తి అన్న ఇదేనండి. భగవంతుడు తప్ప మరొకటి లేదు అని భావం వచ్చినప్పుడు, ఆ భావమే సత్యం అనేటువంటి స్థితి నీకు ఉన్నప్పుడు అది పొందడానికి కోసం తాపత్రయం కదా. అందుకే మహామహాభక్తులు ప్రపంచాన్ని గడ్డిపరకలా వదిలేస్తారు. మనం ఏవేవి అతి గొప్పవని తాపత్రయపడుతూ భగవంతుని జీవితంలో 35% ఖర్చు చేసుకున్నామో వాటిని ఒక ఎండిన గడ్డి పోచలా పక్కన పడేశాడు భక్తుడు. ఎందువల్ల పడేశాడు అంటే ఇది వ్యర్థం అని తెలిసిపోయింది. మరేంటి సత్యం? వాడిది వ్యర్థమని విడిచిపెట్టడమే కాదు,
మరొక సత్యం ఒకటి ఉందని పట్టుకున్నాడు. అది పట్టుకున్నాడు కనుకనే దీన్ని విడిచిపెట్టాడు. పట్టుకునే తెలివి ఉన్నవాడు విడిచిపెట్టగలడు. అందుకు మనం గమనించగలిగితే అది నా ఇతి అని వాదం ఇక్కడ. అందుకే భాగవతోత్తములు కూడా భగవంతుడు తప్ప అన్యము పట్టని స్థితిలో ఉంటారు. వాళ్ళకి సుఖదుఖాలు కలిగినా చలించరు. అదేవిధంగా ప్రీతి కానీ, లాభం కానీ, నష్టం కానీ, రాగద్వేషాలు కానీ ఏవి పట్టం. అంటే ఇందాక చెప్పిన హేయ ఉపాధిములేవి పట్టట్లేదు కదా. అది భక్తుడి స్థితి అదేనండి ఇక్కడ. అటువంటి భక్తుడు పరమాత్మని తప్ప అన్యమును చూడ్డు. ఇతరులకు సుఖదుఖాలకు కనబడేవి వాడికి ఆ విధంగా గోచరించవు. దీన్ని బట్టి నమశివాయకి తాత్పర్య వస్తువు ఏంటంటే శివాత్ అన్యం న విద్యతే. శివుడు తప్ప మరి ఒక వస్తువు లేదు, శివుడిని మించిన వస్తువు లేదు, శివుడు తప్ప మరొక వస్తువు లేదు. శివాత్ అన్యం న విద్యతే. ఈ భావాన్ని అనన్య భక్తి అని అంటారు. ఇక్కడ భగవంతుడు తప్ప అన్యము లేదనే భావం పేరు అనన్య భక్తి. కానీ ఎలా మార్చేశారంటే అనన్య భక్తికి విష్ణువు తప్ప ఇంకే దేవుణ్ణి పూజించకు అంటే అనన్య భక్తి, శివుడు తప్ప మరొక దేవుణ్ణి పూజించకు అంటే అది అనన్య భక్తి అని అర్థంలోకి దించేశారండి చాలామంది. అదే మనకు అలవాటైపోయింది కనుక ఈ అర్థం అవడం కష్టమవుతుంది. కానీ అనన్య భక్తి అంటే పరమాత్మ తప్ప మరొకటి లేదు, ఇది భావం. వేటిని నిరసించలేదు చూడండి. అంతా పరమాత్మగా గ్రహించేమే తప్ప దేన్ని మనం నిరసించలేదు. అది శివాత్ అన్యం న విద్యతే. ఇది గుర్తుపెట్టుకొని ఆయన అంటున్నాడు గురువుగారు. అత కిం బహునోక్తేన శివాదన్యం న విద్యతే శివస్వరూపమేవాహం. మరి శివుడు తప్ప వేరొకటి లేదన్నప్పుడు మరి తమరెవరు? ఒక ఆయన అన్నట్ట భగవంతుడు ప్రపంచమంతా ఆయనేనండి అన్నట్ట, ప్రపంచమంతా వ్యాపించిపోయాడండి అని. మరి నీలో నువ్వేం ప్రపంచం నుంచి బయట కూర్చుని మాట్లాడుతున్నావా? నువ్వు ప్రపంచంలోనే ఉన్నావు కదా. కానీ ప్రపంచమంతా పరమేశ్వరుడు అయినప్పుడు నువ్వేమయ్యావు? నువ్వు వాడే. అందుకే శివస్వరూపమేవాహురిదం సర్వం విచక్షణా సర్వస్వరూపమజ్ఞానా దృశ్యతే నతు వస్తుతః. కానీ శివుడు తప్ప మిగిలినవన్నీ కనబడ్డం అనేది అజ్ఞానం. శివుడు తప్ప మరేదీ కనబడకపోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం కలిగించే సాధనమే పంచాక్షరి. కనుక శివుడు తప్ప అన్యము లేదు ఈ భావం. అంతా శివుడైనప్పుడు అంతా శివమే. కానీ ఎవడైతే అంతా శివుడని భావిస్తాడో వాడికి ద్వంద్వములు లేవు. సుఖాన్నిచ్చేది ఒకటి, దుఃఖాన్నిచ్చేది ఒకటి ఉండదు. రెండు శివాన్ని ఇస్తాయి. ఎందుకంటే సుఖాన్నిస్తే అఘోరం, దుఃఖాన్నిస్తే ఘోరం. ఈ రెండూ లేనప్పుడు శివం. ఇది ఘోరం, అఘోరం, శివం మనం చెప్పుకున్నాం. కానీ సృష్టిలో ద్వంద్వములు లేవు. ద్వంద్వాతీతో విమత్సరః, ద్వంద్వాతీతమైనటువంటి ఆ పరతత్వమే అని చెప్తూ ఏష హేహై మంత్రార్థ సత్యం సత్యం న సంశయ. ఇదే మంత్రార్థం సుమా. ఇదొక్కటే సత్యం. అసలు ఎన్ని పురాణాలు చదువు, వేదాలు చదువు, ఇతిహాసాలు చదువు, వాటన్నిటి పరమార్థం ఇదే. పరమాత్మ తప్ప అన్యము లేదనే ఎరుక నీకు కలిగించడమే సర్వశాస్త్రముల సాధనల యొక్క పరమార్థము. అది కలగనంత వరకు జనన మరణ పరంపర తప్పదు. అది కలిగిందా సర్వం బ్రహ్మమయమనే స్థితిలో నువ్వు తన్మయుడివే ముక్తిని పొందుతావు. ఈ విషయమే చెప్పడానికి ఒక పంచాక్షరే కాదు, సర్వశాస్త్రముల లక్ష్యం ఇదే సుమా. వేదా సర్వే పురాణాని స్మృతయో భారతం తథా అన్యాగమాశ్చ విదుషాం అనుభూతిస్తథైవ చ అస్మిన్నర్థే స్వసంవేద్యే పర్యవస్యంతి నాన్యథా. ఈ శ్లోకం మరొక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నది. వేదాః శాస్త్రాణి, వేదములు శాస్త్రములు, పురాణాని పురాణములు, స్మృతయో అంటే ధర్మశాస్త్రములు, భారతం ఇవన్నీ కూడా, అన్య ఆగమాశ్చ ఇతర శాస్త్రాలన్నీ కూడా కేవలం ఈ బ్రహ్మజ్ఞానమును తెలియజేయటికే పుట్టేయి. ఇవన్నీ పర్యవస్యంతి. ఎన్నో కథలు చెప్పినట్టు అనిపిస్తుంది. భారతం అంటే మనకేమిటి? కౌరవ పాండవుల గాథ. రామాయణం అంటే రావణుల యుద్ధం అనుకుంటున్నారు. కానీ మీరు ఆలోచన చెయ్యగా అవన్నీ కూడా ఈ పరమార్థంలోకి తీసుకెళ్ళడానికి పుట్టేసుమా అన్నాడు. ఒకటే పరమార్థం, ఈశావాస్యమిదం సర్వం, మరొకట్లేదు. అందుకే ఉపనిషత్తుల్లో ఆది ఉపనిషత్తుగా మనం భావిస్తున్నటువంటి ఈశావాస్య ఉపనిషత్తులో మొదటి మంత్రం ఏది ఉందో అదే అన్నిటి సారం. ఈశావాస్యం ఇదం సర్వం. ఇదం అంటే ప్రపంచం. ఈ ప్రపంచమంతా ఈశ్వరుడి చేతే నింపబడినది. అంటే ఈ ప్రపంచంలో ఈశ్వరుడు అక్కడక్కడ ప్రతిదానిలో కూర్చున్నాడు అర్థమా? ఈశ్వరుడు తప్ప మరొకట్లేదు. ప్రతి వారిలో భగవంతుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటండి? దానిలో సీటేసి కూర్చున్నాడా? ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడు. ప్రతి అణువులో భగవంతుడు ఉన్నప్పుడు అక్కడ ప్రతి అణువులో ఉన్నాడు చెప్తున్న వాడు అణువుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు కదా. అప్పుడు భగవంతుడు తప్ప అన్యము లేదు. ఆ స్థితి అంత తేలిక కాదు. కానీ ఆ స్థితి వస్తేనే ముక్తి వస్తుంది. కనుక పంచాక్షరి మొట్టమొదటి శివునికి నమస్కారం అనే భావంలోంచి శివుడంటే ఏంటో తెలుసుకోవడం మొదలు పెడితే శివుడు తప్ప మరేదీ లేదని స్థితి వస్తుంది. ఆ స్థితి రావాలి అంటే
శివుడు తప్ప మరేదో ఉందనే అజ్ఞానాన్ని త్యజించాలి. త్యజించడమే నమః, అది నమఃశివాయ అనే భావంలో స్పష్టపరుస్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా వివరించి మంత్రార్థ కథిత కృష్ణ పౌరశ్చర్య అధున ఉచ్యతే. ఇంతవరకు నీకు మంత్రార్థం చెప్పాను కదా నాయన. ఇది తెలియక చాలామంది ఏం చేస్తారంటే లేనిపోని వాదాల జోలికి వెళతారు. ఉన్నది ఒకటే పరమేశ్వరుడు అని ఒప్పుకోక పరమేశ్వరుడికి వేరుగా ప్రపంచాన్ని చూస్తూ అజ్ఞానంలో చాలామంది పడి రకరకాల సిద్ధాంతాలు తయారు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ముందు భగవంతుడు కూడా ఉన్నాడు, ఆయన సృష్టి చేశాడు. సృష్టి చేసినప్పుడు ఎక్కడి నుంచి తెచ్చాడు? కొంచెం ఆలోచించాలండి, అందుకే ఆలోచించమంటున్నాడు. సృష్టి చెయ్యాలి అంటే ఎక్కడి నుంచి తెచ్చాడు? కుమ్మరివాడు ఉన్నాడు, కుండ చేయాలనుకున్నాడు, ఎక్కడి నుంచి తెస్తాడు? ఎక్కడి నుంచో మట్టి తెస్తాడు, ఎక్కడి నుంచో నీళ్లు కలుపుతాడు. సృష్టి చేయాలంటే భగవంతుడు ఏం చేయాలి? ఎక్కడి నుంచో తేవాలి కదా. ఎక్కడి నుంచి తెచ్చుంటాడు? ఎక్కడి నుంచో తెచ్చాడంటే ఆయన కాక మరొకటి ఉందనే అర్థం కదా. చూడండి, అద్వైతం అనగానే నాకు అర్థం కాదనుకని కూర్చుంటాం కనుక అర్థం కాదు. చాలా సులభం అది. నిలుస్తుందా లేదా పక్కన పెట్టండి, కొంచెం ఆలోచిస్తే మీకే తెలిసిపోతుంది. భగవంతుడిని అందరూ ఒప్పుకుంటున్నారు కదా, నాస్తికులు ఎవరూ లేవు. భగవంతుడి సృష్టిని చేసేయడంలో అందరూ ఒప్పుకుంటున్నారు. అయితే భగవంతుడి సృష్టిని చేసేటప్పుడు ఆయన ఎక్కడి నుంచి తయారు చేశాడు దీన్ని మళ్ళీ అడుగుతున్నాం. ఆయనకంటూ వేరే వస్తువు ఉంది అంటే రెండో వస్తువు ఉన్నట్టే కదా. మీరేమంటున్నారు? భగవంతుడు ఒక్కడే ఏకహ, రెండో వస్తువు లేదు. మరి ఎక్కడి నుంచి తెచ్చాడు? తన నుంచి తీసుకొచ్చాడు. తెచ్చినప్పుడు మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రజాలికుడికి ఇంద్రజాలం మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? తన నుంచే. అందులో వర్షం కానీ మబ్బు కానీ అవన్నీ ఆయనలోంచి తెచ్చాడా? వర్షం తెచ్చాడా? అంటే దేంతో తెచ్చాడు? అంటే అలా కనబడేటట్టు ఒకటి తీసుకొచ్చాడు. కొత్త వస్తువు ఉందంటే ఆయన లేనట్టే కదా. కానీ జగత్తంతా ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పాలి. అలా తన నుంచి తెచ్చినప్పుడు ముందు భగవంతుడున్నాడు, ఆయన నుంచి ప్రపంచం వచ్చింది, సృష్టించాడు అంటే ఈశ్వరుడు సృష్టి చేశాను అంటే ఆరంభవాదం. ఈశ్వరుడు సృష్టిగా మారెను అంటే పరిణామవాదం. ఆరంభవాదం, పరిణామవాదం ఈ రెండు సత్యములేనా? ఈశ్వరుడు సృష్టిగా మారెను అంటే మారితే ఈశ్వరుడు అవుతాడా? మార్పు లేనివాడే పరమాత్మ అవుతాడు, కానీ మారితే ఈశ్వరుడు అవుతాడా? పాలు పెరుగుగా మారెను అంటే పాలు ఏమయ్యాయి? మరి పాలు లేవుగా, పెరుగైపోయాయి. అంటే పరిణామం కలిగింది కదా. పరిణామం పరమేశ్వర లక్షణం కాదు, అపరిణామం. పరిణామం ప్రపంచ లక్షణం, పరమేశ్వర లక్షణం కాదు. కానీ పరమాత్మకి పరిణామం లేదు కనుక భగవంతుడు ప్రపంచంగా పరిణమించాడా? లేదు. పోనీ భగవంతుడు సృష్టి చేసను అంటే కుమ్మరివాడు కుండతో మట్టితో కొండ చేసేలాగా అది చేశాడా? అది లేదు. కనుక ఆరంభవాదం పరిణామవాదం ఒప్పుకోలేదు. ఇంకొక వాదం ఉంది, వివర్తవాదం అన్నారు. వివర్తవాదం అంటే భగవంతుని యందు జగత్తు భాషిస్తోంది, అంతేగాని ఆయన జగత్తుని సృష్టి చేయలేదు, జగత్తుగా పరిణమించలేదు. ఆయన యందు ఇది భాషిస్తోంది అని చెప్పాడు ఇక్కడ. ఆ భాషించడం ఎలాంటిది అంటే మనం టీవీ స్క్రీన్ మీద సినిమాలు వస్తూ ఉంటాయి రకరకాలుగా మారుతూ, కానీ ఇందులో ఎన్ని స్క్రీన్లు మారినా ఆధారమైనటువంటి ఆ తెర అలాగే ఉంటుంది. చిత్రాలు ఎన్నో మారి ఈ చిత్రాల్లో వస్తున్న రంగులు కానీ ఏవి దానికి అంటావు, కానీ అది లేకపోతే ఇవేవీలో. అలా జగత్తు కూడా పరమాత్మ యందు ఆ విధంగానే ప్రకాశిస్తుంది. దాన్ని ఆధారం చేసుకుని అని వివరిస్తున్నాడు ఇక్కడ. దీన్ని విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయ. అయితే జగత్తు ఈశ్వర దృష్టి కలగనంత వరకు సత్యమే. ఈశ్వర దృష్టి కలిగాక ఇది మిథ్య. కనుక అది కలగనంత వరకు ఉంది కనుక దీనికి వ్యవహార సత్తా అని పేరు. వ్యవహారంలో ఇది ఉంది, పరమార్థంలో లేదు ఇక్కడ. కానీ పరమార్థ దృష్టి లేదు కానీ వ్యవహారంలో ఉంది. కానీ వ్యవహారంలో జగత్తు కనిపిస్తున్నంత కాలం నువ్వు తెలుసుకోవాల్సిన భావం ఇది కాదు అనే మాట అప్పుడు నువ్వు విచారణతో గ్రహించి జగత్తుకి ఆధారం ఇవ్వడో అతన్ని గ్రహించు. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఎన్ని కెరటాలు కనబడినా కెరటాలకు సముద్రమే ఆధారం ఎలాగో ఎన్ని రకాల జగత్తు కనబడినా పరమాత్మయే దానికి ఆధారంగా ఉన్నాడు అని గ్రహించి ఆ ఏకత్వ స్థితికి వెళ్ళాలి. అది నమశివాయ ద్వారా గ్రహించవలసినది. అది తెలియక చాలామంది వాదాలు చేస్తూ పరమాత్మతత్వాన్ని గ్రహించలేరు. దానివల్ల వ్యవహారే పరస్పరం బాధకతాం యాంతి సముద్ర ఇవ కల్లోలాహ. సముద్రంలో కల్లోలాల్లాగా ఈ వాదాలు జరుగుతుంటాయి. ఏ వాదం సత్యం అండి? ఎవడు గట్టిగా దబాయిస్తాడో వాడి వాదమే సత్యం. అలా చాలామంది సిద్ధాంతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకరోజు గట్టిగా వాదించాడు అనుకోండి, వాడే సత్యమని వాడి సాలువ వేసి పంపించేస్తారు. తర్వాత వాడికంటే మేధావి వాడు వచ్చి వాడిని ఓడిస్తారు, అప్పుడు వాడికి సాలువ, వాడిని ఓడిస్తే మరుగు సాలువ. అందుకే ఈ వాదాలకు ఒక అంతు పంతు ఉందా? ఇవన్నీ సముద్ర ఇవ కల్లోలాహ. ఉపమానం ఎంత గొప్పగా చెప్పాడు. ఒక చిన్న కెరటం లేస్తే అంతకంటే పెద్ద కెరటం వచ్చి దీన్ని లాగేస్తుంది.
అలాగే ఈ వాదాలన్నిటి పని ఇదే. కనుక వేదాంత సారం గ్రహించినటువంటి వాడు ఈ వాదాల జోలికి వెళ్లకుండా ఉన్నదంతా శివుడే అని గ్రహించాక, శివుడికి అన్యము లేదనే భావం అందులోనే ఉంది కదా. ఉన్నదంతా శివుడైతే శివుడున్నాడండి, అయినా ఇది ఉందండి అని ఎవరైనా అంటారా? తాడొకటి ఉంది అంటే పాము లేదని అర్థం. తాడుంది కానీ పాము కూడా ఉందండి అంటే ఇంకా అజ్ఞానం తమకు పోలేదండి అని అర్థం. ఇక్కడ ఆ ఏకత్వాన్ని ఇంత చక్కగా ప్రతిపాదన చేస్తూ నమశివాయ అనేది వ్యవహారార్థాన్ని విడిచిపెట్టి పరమార్థాన్ని తెలుసుకో. శివుడికి నమస్కారము, శివుడు చాలా గొప్పవాడు, ఆయనకు నమస్కారం కాకుండా నీలో ఆత్మగా ఉన్నవాడు శివుడే. ఇంతవరకు అర్థం తెలుసుకున్నావు కదా. ఇది పండించుకోవడానికి సాధన ఎలా చేయాలో వివరిస్తున్నాడు. ఆచార్య ముఖతో మంత్రం జ్ఞాత్వా, ముందు ఆచార్యుడిని ఆశ్రయించు, మంత్రాన్ని పుచ్చుకో. అది ఎందుకంటే గురూపదేశం లేకుండా మంత్రాలు చేస్తే ఈ అర్థం జన్మలో ఎప్పుడు స్ఫురించదు. అది గురూపదేశం కావాలి. గురువు కూడా మంత్రం ఇచ్చి ఊరుకోకూడదు. సార్థం సమాహిత, సా అర్థం, అర్థంతో సహా గురువు చెప్పాలి అన్నాడు. ఇక్కడ తెలుసుకోవాలండి. అందుకే ఎందుకు పంచాక్షరికి ఇంత అర్థం చెప్తున్నామంటే అర్థంతో సహా తెలుసుకోవాలి కనుకనే. యథాశక్తి ధనం తస్మై ప్రదత్వా, ఆ గురువుకి ధనాదులు అర్పణం చేసి దక్షిణ ఇచ్చి తదనుజ్ఞయ, ఆయన అనుజ్ఞ తీసుకుని దీనిని ముందు చేయవలసింది పురశ్చరణ. పురశ్చరణ అంటే అన్ని పనులని పక్కన పెట్టైనా ముందు చేయవలసిన క్రియకి పురశ్చరణ అని పేరు. ఆ పురశ్చరణ చేసేటప్పుడు స్నానం త్రిశవణం కృత్వా భస్మన, ముప్పూటలా స్నానం చేయాలన్నాడు. భస్మన మరొక విషయం చెప్పాడు ఇక్కడ. అంటే మామూలుగా శరీరంలో జలంతో స్నానం చేసిన భస్మధారణ చెయ్యనప్పుడు అది పూర్ణ స్నానం కాదు. కనుక జలస్నానం అర్ధశుద్ధి, భస్మధారణ పూర్ణశుద్ధి అన్నారు. ఇక్కడ భస్మధారణ చెయ్యని వాడికి ఏ సాధన సిద్ధించదు తెలుసుకోండి. భస్మధారణ అంత గొప్పది, సూక్ష్మదేహాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే భస్మరుద్రాక్ష ధారణ అంత ప్రధానంగా వివరిస్తున్నారు ఇక్కడ. సన్యాసికైనా మిగిలిన అలంకారాల త్యాగం, గంధ తిలకాదులు ధరించరాదు కానీ భస్మం మాత్రం ధరించాలి. అంటే సన్యాసి మాత్రమే ధరించాలి కాదు, సన్యాసి కూడా ధరించాలి భస్మమి. భస్మం అంత గొప్పదండి ఇక్కడ. అందుకే వేదాంత విద్య విన్నప్పుడు కూడా మఠం వేసుకుని భస్మధారణ చేసుకుని విను అన్నారు ఇక్కడ. అంటే అవి మన సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేస్తాయి, అప్పుడు జ్ఞానం లభిస్తుంది. అందుకే భస్మధారణ చాలా ప్రధానం. భస్మనా, దానితో స్నానం చేయన్నాడు. భస్మధారణ చేసి శాకభోజన, నియమితమైనటువంటి శాకములు స్వీకరిస్తూ ఫలమూలములు భుజిస్తూ, లేదా హవిష్యాసి, వాడి శరీర స్థితిని అనుసరించి చేయాలండి. పూర్ణంగా కటికోపాసాలు కడుపు మార్చుకోవడాలు శాస్త్రం చెప్పలేదు ఇక్కడ. అలాగే దీక్షాకాలంలో పరిపూర్ణంగా కడుపు మార్చుకుని చేయడం కాదు. శాకభోజనం ఫలమూలాసనో హవిష్యాసి, అంటే హవిష్యునైనా స్వీకరిస్తూ యథాబలం, నీ శరీర బలాన్ని అనుసరించి మంత్రాన్ని పండించుకో అన్నాడు. అంటే మంత్ర పురశ్చరణ చేస్తూ ఉంటే మంత్రం యొక్క అర్థం భాషిస్తుంది ఒక్కొక్క అక్షరం నుంచి. కనుక నమశివాయ, శివునికి నమస్కారము, శివునికి మనస్సును సమర్పణ చేశాను. అసలు శివుడు తప్ప మరొక వస్తువు లేదు, శివుడు తప్ప మరొక వస్తువు లేదన్నప్పుడు ఈ వస్తువు ప్రేమ, ఆ వస్తువుపై ద్వేషం కూడా నాకు లేదు, సర్వం శివమే అనే స్థితిని నమశివాయ అనేవాడు సాధనలోకి తెచ్చుకుంటూ ఉండాలి. పైగా సాధన చేసేటప్పుడు ఉత్తమమైన స్థలాలకు వెళ్ళి చేయాలి. అది ఎలాగంటే పర్వతాగ్రే, కొండ కొనల యందు సాధన చేస్తే చాలా మంచిది. అందుకే మనకి పర్వత క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఒక అరుణాచలం కానీ, ఒక శ్రీశైలం కానీ, ఒక తిరుమల కానీ. పర్వతాగ్రే నదీ తీరే, ఇప్పుడున్న చోట అదే పుణ్యనదీ తీరములు. సాగరాంతే, సముద్ర తీరాలు. శివాలయే, శివాలయాలు. వనేవా, వనమునందు. నిర్భయే శుద్ధే, ఏదైనా చోటు నిర్భయమైన చోటు కావాలి. అంతేగాని మీరు ఒక్కరు కొన మీద కూర్చున్నారు అనుకోండి, జప్మాలు తిరుగుతుంది కానీ ఏ జంతువు మీద పడుతుందని భయం పక్కన ఉంటుంది. నిర్భయే శుద్ధే, శుద్ధమైన స్థలం. సాధనకి స్థల శుద్ధి చాలా అవసరం. ఎందుకంటే మన కంటికి కనబడే సూక్ష్మశక్తులు వాతావరణంలో ఉంటాయి. ఇది బాగా గమనించుకోవాల్సిన అంశం. అవి తిరుగుతూ ఉంటాయండి. వాటి ప్రభావం చేత స్థలము ద్రవ్యము కూడా అపవిత్రమవుతుంది. వాటితో మనకి సాధన కుదరదు. అందుకే అపసర్పంతు ఏ భూత భూమి సంస్థిత ఏ భూత విఘ్నకర్తార తేనశ్యంతు శివాజ్ఞయ. ఇది ఎందుకంటాం? ఉన్నారు కనుక. ఉత్తిష్ఠంతు భూత పిశాచాహ అంటే అవన్నీ అక్కడ కూర్చున్నాయి, వాటిని బతిమలాడాలి, వెళ్ళండి, లేకపోతే ఆయనతో చెప్తాం శివాజ్ఞ. సర్వభూతములు కానీ శాసకుడు కదా, అందుకు శివాజ్ఞతో మీరు పక్కకు వెళ్ళండి అని చెయ్యాలట. అందుకే స్థలశుద్ధి చాలా అవసరము, ఆ చోటును శుద్ధి చేసుకొనుట. అందుకే ఇళ్ళు అవన్నీ శుద్ధితో ఎందుకు, సదాచారంతో ఎందుకు చెయ్యాలి అంటే స్తోత్రం చేసినా జపం చేసినా ఫలించడం కోసం శుద్ధి చాలా అవసరం అండి ఇక్కడ. అలాగే జపం చేసేటప్పుడు కూడా మాలను కప్పమంటారు. ఎందుకు? ఎవడూ లేడు కదండి గదిలో, అందుకు నేను మాల కప్పకుండానే చేశానండి అన్నాడు. ఎవడో అంటే మరో మనిషో అని కాదు,
చుట్టూ భూమికల్లో మనకు కనబడిన శక్తులు ఉంటాయి, కొన్ని చూపుతో లాగేస్తాయట మంత్రశక్తిని. అందుకు మాల కానీ కనబడుతున్నట్టు పట్టుకునే లాగుతాయి. ఎందుకంటే ఏ పుణ్యము చెయ్యక మరొక పుట్టకకు తగినటువంటి కర్మ లేక శరీరాలు లేక వేలాడుతూ చాలా జీవులు ఉంటారటండి భయంకరంగా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏ పుణ్యం కాస్త దక్కినా వాళ్ళు పరిస్థితికి వెళ్ళగలరు. ఆ స్థితులు ఇప్పుడు అర్థం కాదండి మనకి. ఈ శరీరం ఉన్నంతకాలం అర్థం కావు. ఆ శరీరాలు తిరుగుతుంటాయి. వాళ్ళు ఏంటంటే ఎవడైనా ఇలా జపం అవి చేస్తున్నప్పుడు శుద్ధి అవి లేకుండా చేస్తే ఆ జపం చేస్తున్న ఆ పుణ్యాన్ని లాగేసుకుంటారు వాళ్ళు ఇక్కడ. అందుకే వాళ్ళ ప్రభావం జపం చేసేవాడి మీద పడకుండా ఉండడం కోసమే స్థల శుద్ధి, ఆసన శుద్ధి, ఆచమనం చేసుకోవడం, కనబడకుండా జపం చేసుకోవడం, అంగన్యాస కరన్యాసాలు చేసుకోవడం, ఇన్ని విధానాలు అందుకు ఏర్పరిచారు. ఇవేవీ లేకుండా ఎలా ఉంటే ఉందండి చేసేద్దామంటే చెయ్యండి, పిశాచాలు తినేస్తూ ఉంటాయి. తెలుసుకోండి ఇక్కడ విధానాలు ఇన్ని. అందుకే సూక్ష్మ ప్రపంచ జ్ఞానం మన తర్కాలతో అందేది కాదు. అందుకే శుద్ధమైన స్థలంలో చేసుకున్నాడు. ఎక్కడ కుదిరినా శుద్ధమైన స్థలం. ఇప్పుడు నేను చెప్పినటువంటి పర్వతాగ్ర ఇత్యాదుల్లో చేసుకున్నావా సంతోషం, లేదా శుద్ధమైన చోట ఎక్కడో దగ్గర చేయి. ప్రాన్ముఖో ఉదన్ముఖోపివా, తూర్పు కానీ ఉత్తరం కానీ తిరిగి సమాహితమన ఏకాగ్ర చిత్తంతో. ఏకాగ్ర చిత్తం లేకపోతే ఎలా అండి? దేని మీద ఏకాగ్రం ఉండాలి? మంత్రం మీద కదా. మంత్రం మీద అంటే అర్థం మీద, అక్షరం మీద, దైవం మీద, మూడింటి మీద అంటే చాలా బాగుంటుందండి. అన్నీ కుదరడం కష్టం, కనుక అక్షరం మీద ఎంతమందికి శ్రద్ధ ఉంటుందండి? నామ శివ ఒక్కొక్క అక్షరం మీద ఏకాగ్రత చూపిస్తున్నప్పుడు ఆ ప్రకంపంలో వచ్చే శక్తి చాలా విశేషం. దానితో అర్థం మీద దృష్టి వెళ్ళాలి. శబ్దార్థ చింతనం అన్నాడు కదా, అందుకే మానస ధ్యానం చేసినప్పుడు చాలా బాగా చెప్పాడు. శబ్ద అర్థ చింతనం ఇది క్రమంగా చేసి నిలబడాలి. అప్పుడు సధ్యాన జపం అవుతుంది, ఇక్కడ ఉత్కృష్ట జపం అవుతుంది. కనుక ఆ విధంగా ఏకాగ్రంగా చేయడం సమాహితమన అంటే ఇది అర్థం. సుఖమాసనం ఆస్థిత. అయితే జపం చేసే ముందు ప్రాణాయామత్రయం కృత్వా, ముమ్మార్లు ప్రాణాయామం చేసి ఋషిని, ఛందస్సుని, దేవతని తలంచుకొని గురువుని స్మరించి శివన్ధ్యాత్వా, శివుని ధ్యానించి మంత్రించే. అయితే పురశ్చరణలు, సంఖ్యలు కూడా అవసరమే. అవి చిత్తశుద్ధికినిచ్చి క్రమంగా అర్థం తెలుసుకోవడానికి కావలసిన శుద్ధతనిస్తాయి. అందుకే షల్లక్షాణ అంటే 6 లక్షలు జపం చేయమన్నాడు. షడక్షరి గనక పంచాక్షరిగా పంచలక్ష జపం కూడా శాస్త్రంలో చెప్తున్నది. దాని తర్వాత అక్షర సంఖ్య జపం చేసిన తర్వాత 1 లక్ష తర్పణం చేసి నేతితో కానీ పాలతో కానీ మోదుగు పువ్వులతో కానీ 1000 హోమం చేయమన్నాడు. తర్పయే లక్షమేకంతు జుహ్యాత్తు సహస్రకం ఆజ్యేన పైసావాపి పలాసకుశమేనవా తతసిద్ధ్యతి మంత్రోస్య. అప్పుడు ఈ మంత్రం సిద్ధిస్తుంది. ఈ మంత్రం భుక్తిని ముక్తిని రెండింటినీ ఇస్తుంది. అంటే ఇంతకాలం ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి వేదాంతమే అనుకున్నాం, కానీ భుక్తి కూడా ఇస్తుందన్నమాట, తృప్తిది. భుక్తి అంటే ఇహలోక పరలోక సుఖాలు కూడా ప్రసాదించగలిగిన శక్తి దీనుకున్నది. అదేవిధంగా మోక్షం కూడా ప్రసాదించగలదు. కనుక ముందు మంత్రాన్ని పురశ్చరణ చేసుకోవాలి. పురశ్చరణ చేసిన తర్వాతే రోజుకు 1000 కానీ 108 కానీ నీ ఇష్టం, జీవితాంతం చేసుకో. నిత్యం ఒకవేళ పురశ్చరణ అయిన తర్వాత కూడా 12 సహస్రం జపేద్ భక్త్యా, రోజుకు 12,000 జపం చేసినట్లయితే వాడు సమ్యక్ జ్ఞాన ప్లవం లబ్ధ్వా, సమ్యక్ జ్ఞానమనే ఓడవాడికి దొరుకుతుంది. రోజుకు 12,000 అంటే పంచాక్షరి అనుకుంటే 10,000 అనుకుందాం, షడక్షరి అన్నాడు కనుక 12,000. వాళ్ళ ఓపికలు బట్టి. అంటే రోజుకు 10 లక్షలు జపం చేసిన సిద్ధపురుషులు కూడా ఉన్నారండి. వాళ్ళ కథ ఉదాహరణ తర్వాత చెప్పుకుందాం. అలా చేసిన వాళ్ళకి సమ్యక్ జ్ఞాన ప్లవం అంటే ఇందాక మనం చెప్పుకున్నప్పుడు అర్థమైనట్టే అనిపించి అర్థం కాకుండా పోయింది చూసారా, ఆ జ్ఞానం వాడికి స్పష్టంగా దొరుకుతుంది అన్నాడు ఇక్కడ. అంటే పరమాత్మ తప్ప అన్యము లేదని స్థితులకు వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ అనంతమైన ఆ పరమాత్మని మహాసముద్రం లోపల వాడు ఒక తరంగంలా అయిపోయి ఓలలాడతాడండి, ఆనందపరసుడి. ఆ స్థితి కానీ లభించితే ఇంకా మాయామైన ప్రపంచ స్థితిని దాటిపోతాడు. సమ్యక్ జ్ఞాన ప్లవం లబ్ధ్వా, ఆ సమ్యక్ జ్ఞానం అనేటువంటి ఒకనొక పడవ వాడికి పొంది సంసారాబ్ధిన్ తరిష్యతే, సంసారం అనే సముద్రాన్ని దాటిస్తాడు అని రోజుకి 12,000 జపం నిత్యం నీతంగా చేయమన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం, అనేక మంత్రములు ఉన్నవారు చేయలేరు. అందుకే వాళ్ళ కోసం మరొక మాట కూడా చెప్పాడు. పైగా అనేక రకాల వ్యాపకాలు ఉన్నవాళ్ళు చేయడం కష్టం. అందుకే శివపురాణ వాక్యం మనం తీసుకుందాం. రోజుకి 1008 అయినా చేయాలన్నాడు ఇక్కడ. 1008 అది తృప్తిపడ్డానికి పనికొస్తుంది. కానీ ఇందులో చెప్పిన ప్రకారంగా 10-12 లక్షలు చేసినప్పుడు తదేక శరణాగతితో దీన్ని చేసే వరకు సాధ్యం. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఒక ఆయన ఉండేవారు, ఆయన రోజుకు 10,000 పంచాక్షరి చేసేవాడు, తన శివ పూజ చేసేవాడు. అదే చాలు.
ఉదయం లేవడం సంధ్యాధ్యానుష్ఠానాలు చేసుకోవడం, 10,000 పంచాక్షరి జపం. ముందే చెప్పుకున్నాం, పంచాక్షరి గురువు ద్వారా పద్ధతికి ఉపదేశం పొందితే అన్ని వర్ణముల వారు, స్త్రీలు పురుషులు అందరూ చేయవచ్చు, వారి వారి పద్ధతుల్లో 10,000 చేయవచ్చు. కానీ ఆ సిద్ధపురుషుడు ఆయన పేరు తర్వాత చెప్తాను, కానీ మహాసిద్ధపురుషుడు రోజు 10,000 జపం చేసేవాడు ప్రాతకాలంలో. సంధ్యాధ్యానుష్ఠానాలు అయ్యాక చేసిన తర్వాత శివపూజ చేసేవాడండి. ఆ శివపూజ చేసేటప్పుడు ఆయన భావన తెలుసుకోవాలి. ఆ శివుడికి పూజ చేసేటప్పుడు ఆయన ఎదురుగా శివలింగం ఉన్నా నేత్రాలు మూతలు పడేవారికి. కైలాసంలో శివుని వద్దకు వెళ్ళి తన పూజ ఆయన శరీరంపై ఉండడం చూసి ఆనందించి అప్పుడు ఇహస్పృహకు వచ్చేవాట. ఆయన అంతవరకు ఆయన ఇహస్పృహే లేదు. అప్పుడు అక్కడ పెట్టిన నైవేద్యాదులన్నీ ఆయన అడిగితే అప్పుడు చూసేవాట. అంతవరకు ఆ నైవేద్యం అక్కడ చేసి వండి సిద్ధంగా అక్కడ నిలబడేది ఆయన ధర్మపత్ని. ఎప్పుడు తిరుగుతాడో అప్పటి వరకు ఆవిడ అలాగే నిలబడేది. ఆయన ఎప్పుడు తిరుగుతాడో ఎవరికీ తెలిసేది కాదు. ఆయన ఎప్పుడు తిరుగుతారంటే శివుడు ఇవన్నీ స్వీకరించిన కనబడ్డాక తిరుగుతాడు. ఆ మహానుభావుడి పేరే వెంకటప్పయ్య గారని మహానుభావుడు. ఆయన గారు అబ్బాయి పేరే రాఘవనారాయణ శాస్త్రి గారు, తాడిపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. అంత సిద్ధపురుషులు. ఆ రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా రోజుకు 10,000 జపం చేసేవారు, పంచాక్షరి జపం. అలాంటి మహాత్ములు ఉన్నారండి ఇక్కడ. పంచాక్షరి ఒక గొప్పతనం అది. అందుకే శివునికి నమస్కారము అనే మాట నువ్వు అర్థం చేసుకోవడం మొదలు పెడితే నీ సర్వము శివునికి సమర్పించడమే అందులో కనబడుతుంది. సర్వం శివునికి సమర్పించేవి ఎప్పుడు మిగిలేదేది శివుడే. సర్వం శివార్పణమైపోతే సర్వం శివమే, మరొకటి లేదు. అదే మొత్తం సర్వం శివార్పణం అనే భావంతో ప్రారంభమై సర్వం శివం అనే భావంతో ముగియాలి. అదే జపం, తెలుసుకోండి ఇక్కడ. కనుక ముందు శివార్పణం, తర్వాత శివమయం, తర్వాత శివం. కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఎందుకు ఇలా చెప్పాం? శివమయానికి శివానికి చాలా తేడా ఉందండి ఇక్కడ. జగత్తంతా శివమయం అంటే జగత్తులో ప్రతిదీ శివునితోనే ఉన్నది అనేది నీ జగద్దృష్టి ఉన్నప్పుడు అంటున్నాం. జగద్దృష్టి పోతే శివమయం అనవు, శివుడే అంటావు. ఇది తేడా. ఇది ఎలాంటిది అంటే ఉంగరము, వడ్డాణము, నగ ఇవన్నీ బంగారుమయం కదా. బంగారుమయం అని ఎంతవరకు అనుకుంటావు? అది ఉంగరంగా వడ్డాణంగా నీకు కనిపిస్తున్నంతసేపు. బంగారంగా కనబడినప్పుడు ఎంత బంగారం అండి అంటాడు. ఇది ఆలోచించండి. బంగారమే కావాలనుకున్నటువంటి వాడు నగగా చూడ్డు, బంగారంగానే చూస్తాడు. నగగా ఒక ఆకారంగా మనం చూస్తున్నాం, వాడు బంగారంగానే చూస్తాడు. మనం ఏదో అవసరం వచ్చి అమ్ముకున్నాం అనుకోండి, ఇలాంటి అప్రాచ్య మాట్లాడకండి, అనకండి, అపశకుని మాట్లాడి. ఒకవేళ అమ్ముకున్నాం అనుకోండి, ఇన్ని రకాల బంగారాభరణాలు తీసుకెళ్ళి బంగారం కొట్టు వాడి దగ్గర పెట్టేసాక వాడు తూకం వేస్తాడు, మొత్తం చూస్తాడు. చూసిన తర్వాత ఎంత బంగారం ఉందంటే అంటాడు. అంతేగాని ఎన్ని బంగారాలు ఉన్నాయంటే అనడు. నువ్వు నగలుగా తీసుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ బంగారు మయాలి. కానీ వాడు బంగారంగా చూశాడు కనుక వాడు ఇంకా నగగా చూడట్లేదు, బంగారంగానే మొత్తం కలిపి చూస్తున్నాడు. దీనికి మనం గతంలో కథ చెప్పుకున్నాం. ఒక ఆయన వినాయకుడి బొమ్మ అమ్ముకోవడానికి వెళ్ళేట. వాళ్ళ పూర్వీకుల ఇంట్లో బంగారం వినాయకుడు పెట్టారు. అంత ఎలక, దాని మీద ఇంత వినాయకుడు. వాళ్ళు ఏ భావంతో పెట్టారు కానీ పెట్టారు. ఇప్పుడు రోజు పూజ చేసుకుంటున్నాడు. పూర్వీకుల కాలం నుంచి వస్తుంది. ఒకసారి దరిద్రం వచ్చి అది అమ్మేయడానికి తీసుకెళ్ళాడు. అమ్మకానికి పెట్టగానే ఇంత ఎలక మీద ఇంత వినాయకుడు కనుక ఎవడైతే అక్కడ కొంటున్నాడో ఆ వ్యాపారం అన్నట్ట, ఈ ఎలక ఖరీదు ఇన్ని లక్షలు, ఈ గణపతి ఖరీదు ఇన్ని వేలు అన్నట్ట. ఇప్పుడు అపచారం. ఎలక్కేమో అంత ఖరీదా, స్వామికేమో ఇంత ఖరీదా అన్నట్ట. నాయన నువ్వు ఎలకని గణపతిని చూస్తున్నావు, నేను బంగారాన్ని చూస్తున్నాను అన్నట్టు. ఇది తెలుసుకోగలిగితే నామరూపాత్మకమైన ప్రపంచం మనం చూస్తున్నాం కనుక ఇది అది అనే భేదం ఏర్పడుతుంది. ఇది సుఖం, ఇది దుఃఖం, ఈ నామం గొప్పది, ఆ నామం గొప్పది, ఈ రూపం గొప్పది, ఆ రూపం గొప్పది, నామరూపాల ప్రపంచం చూస్తున్నాం. కానీ ఈ నామరూపాల లోపల ఎవడున్నాడో, ఈ నామరూపాలు ఎవరు ఎందున్నాయో వాడికి 3 లక్షణాలు ఉన్నాయి: అస్థి, భాతి, ప్రియం, సత్, చిత్తు, ఆనందం. కనుక నామరూపాత్మకం జగన్ లక్షణం, సత్, చిత్తానందం బ్రహ్మ లక్షణం. నీకు ఎవడు కావాలి? నమశివాయ అంటే ఆయన కావాలని కదా చేస్తున్నావు. కనుక ఎప్పుడైతే నమశివాయ అని సచ్చిదానందం వైపు చూసావో నామరూపములు నమమ అనిపోయాయి. ఇక్కడ అదే మిగిలింది, శివమే మిగిలింది. ఇది గ్రహించు అని చూపిస్తున్నాడు ఇక్కడ. ఇదే మొత్తం పరమరహస్యం. అంత మాత్రం చేత అంతా బంగారంగా చూసినంత మాత్రం నగలన్నీ కట్టి ముద్ద కట్టి బంగారం కడ్డీ కింద చేయక్కర్లే. ఎన్ని కనబడ్డా బంగారం అనే జ్ఞానం ఎలా ఉంటుందో అది. అందుకే ముందు సర్వం శివార్పణం అని మొదలై సర్వం శివమయం అనే స్థితికి వచ్చి సర్వం శివం అని మిగిలిపోవాలి. ఇక్కడ ఆ స్థితికి వెళ్ళగలిగితే శివోహం అని వస్తున్నది. మొత్తం వేదాంతం యొక్క సారం ఇది. ఇది నిరంతర జపం వల్ల వచ్చేటువంటి జ్ఞానం. అయితే ఈ పంచాక్షరిని ఇందాక చెప్పిన ప్రకారంగా జపం చేయి, గురువు ద్వారా పొంది. ఈ భావంతో జపం చేసుకుంటూ శివునికి అర్పించు, శివుని భావన చేయి, శివుడి తప్ప అన్యము లేదని చింతన చేయి.
కనీసం అదేనా చేయొచ్చు కదండి. శివుడి తప్ప అన్యము లేదు, శివాదన్యం న విద్యతే, నీవే తప్ప ఇతప్పరం బెరుగా. చాలామందికి తెలుసు. అంటే అర్థం ఏంటి? ఇంతకాలం అర్థం కాలేదని విషయం అర్థమైపోతుంది ఇప్పుడు. నీవే తప్ప ఇతప్పరం బెరుగా అంటే నాకు ఏ కష్టం వచ్చినా నువ్వు తప్ప వారు దిక్కులేదయ్యా అని. అసలు ఇది కష్టమని ఇది ఇష్టమనే భావం కూడా నాకు లేదయ్యా. అంతా నువ్వైనప్పుడు ఒకటి ఇష్టమేంటి ఒకటి కష్టమేమిటి? అది నీవే తప్ప ఇతప్పరం బెరుగా. అది అనన్యభక్తి. భగవద్గీత చెప్పిన అనన్యభక్తి ఇది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అంటే అర్థం ఇదండి. అంతేగా నాకు ఏ కష్టం వచ్చినా నేను రోజు జపం చేసే కృష్ణుడే చూసుకుంటాడు అంటే నీకు కష్టం ఇష్టమని మళ్ళీ రెండు భావాలు ఉన్నాయి కదా, అది కూడా ఉండదు. అది అనన్యభక్తి. అటువంటి అనన్యభక్తి వస్తే వాడికి నేను దొరికిపోతాను అన్నాడు పరమాత్మ. తెలుసుకోండి, ఆ అనన్యభక్తే నమశివాయలో నమశబ్దం అనన్యాన్ని తెలియజేస్తుంది. అటువంటి అనన్యభక్తి కలిగి ఆ శివుణ్ణి పూజించు. ఈ మంత్రాన్ని జపానికి వాడుకోవచ్చు, ఈ మంత్రాన్ని పూజకు వాడుకోవచ్చు. ఎలా పూజ చేయాలో చెప్తున్నాడు ఈ మంత్రంతో. హృత్పద్మ కర్ణికా మధ్యే, ఎక్కడెక్కడ పూజ చేయాలో చూడండి. హృదయ పద్మంలో మధ్యలో కర్ణిక, అక్కడ ఈ మంత్రంతో శివుని పూజించు. మంత్రేణ అనేన పూజయేత్. అంతేకాదు, అథవా ఒకవేళ అక్కడ చేయలేవు అనుకో, మండలే సౌరే, సూర్యమండలంలో పూజించు. అంటే సూర్యమండలంలో శివుణ్ణి భావన చేసి ఆయనకు నువ్వు ఈ మంత్రంతో పూజించన్నాడు. ఇక్కడ కేవలం పంచాక్షరితోనే ధ్యాయామి ఆవాహయామి ఇవన్నీ సూర్యమండలంలో భావించవచ్చు. అలాగే చంద్రమండలంలో కూడా ధ్యానించు. అగ్నౌవా, అగ్నియందు అన్నాడు. అంటే అగ్నిహోత్రమునందు దీపమునందు కూడా. ప్రతిమాయాం వా, విగ్రహమునందు లేదా లింగమునందు శివం నిత్యం ప్రపూజయేత్ అనేన మంత్రేణ. ఈ మంత్రంతోనే పూజ చేసుకున్నాడు. ఎన్ని చెప్పాడండి ఇక్కడ? ఇందులో ఏది సులభం చెప్పండి? అన్నీ సులభమా? అన్నీ కష్టమే. అన్నిటికంటే కష్టం అనిపిస్తుంది హృదయంలో చేసుకోమని, అదే మహా కష్టం. కానీ డబ్బక్కర్ లేకుండా ఫ్రీగా ఉండేది హృదయమే. నిజంగా లింగంలో పూజించిన బంగారు లింగమా వెండి లింగమా కాశీలో దొరుకుతుందా బదరిలో దొరుకుతుందో గోల. కానీ హృదయం ఎక్కడక్కర్లేదు, ఆల్రెడీ ఉందిగా. కానీ అక్కడే మహా కష్టంట. అయితే ఇప్పుడు దేనిలో పూజ చేద్దాం? అన్నిట్లోనూ పూజించాలి, తెలుసుకోండి. అందుకే శివలింగమునందు కానీ, దీపమునందు కానీ, సూర్యమండలంలో కానీ, చంద్రమండలంలో కానీ, హృదయమునందు కానీ శివుణ్ణి పూజించు అన్నాడు. అంటే మనకి భగవంతుడిని ఏదో ఒక చోట పూజించడం అని లేదు, ఇన్ని చోట్ల ఎక్కడైనా పూజించు. శివుని ఈ మంత్రంతో పూజించు. అంతేకాదు, వీటన్నిటి యందు పూజించు. ఇక్కడ అనేక రకాల పద్ధతులు ఉన్నాయండి. ఇది కూడా సూత సంహితలోనే మరికొన్ని అధ్యాయాల్లో చెప్తున్నారు. మనం మఠం వేసి కూర్చుని సూర్య మండలాన్ని భావన చేయమన్నాడు హృదయంలో. ఆ సూర్యమండల మధ్యంలో బంగారు కాంతులతో మెరిసిపోతున్న శివుణ్ణి, పార్వతీపతిని కూడా మనం భావన చేయవచ్చు. నమో హిరణ్య బాహవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే ఉమాపతయే నమో నమః. హృదయంలో సూర్యమండలాన్ని భావిస్తూ శివుణ్ణి కానీ ధ్యానిస్తే కొన్ని సిద్ధులు వస్తాయండి. అలాగే చంద్రమండలాన్ని ఎప్పుడైనా మానసిక వికారాలు మొదలైన ఉన్నప్పుడు, తాపం ఉన్నప్పుడు ఒక్కసారి మనశ్శాంతిగా కూర్చొని చంద్రమండలాన్ని మనస్సులో భావన చేస్తూ తన్మధ్యంలో తెల్లని శివుణ్ణి చంద్రశేఖరుణ్ణి కానీ భావన చేస్తే ఆ చిత్తంలో ఉన్న వికారాలు పోతాయి. ఇది ధ్యాన పద్ధతి. కనుక బయట చంద్రమండలంలో ధ్యానించడం, నీలో చంద్రమండలంలో శివుణ్ణి ధ్యానించడం, ఇవన్నీ ధ్యాన ప్రక్రియలు. ఇవి కొన్ని అధ్యాయాలు వర్ణించింది యోగశాస్త్రం. అదేవిధంగా దీపం, ఒక దీపాన్ని వెలిగించి ఆ జ్యోతిలో శివుణ్ణి ధ్యానం చేస్తూ పూజ చేయొచ్చు. మొత్తం పంచాక్షరితోనే నమశివాయ ధ్యాయామి, నమశివాయ ఆవాహయామి, మొత్తం దీపంలోనే. అయితే అభిషేకం చేయలేం, కానీ స్నానం సమర్పయామి అని నీళ్లు మాత్రం అక్కడ సమర్పించవచ్చు. ఇలా దీపంలో చేయమన్నాడు. అందుకే ఇవి అగ్నౌ ప్రతిమాయాం వా శివన్ నిత్యం ప్రపూజయేత్. శివుని కేవలం ఈ మంత్రంతో చేయన్నాడు. రుద్రం వచ్చినా లేకపోయినా పంచాక్షరితోనే. మంత్రం పండడానికి ఇది విధానం. ఆ మంత్రంతోనే పూజ, ఆ మంత్రమే జపం, ఆ మంత్రమే మననం. ఇన్ని విధాలుగా వాడుకోవచ్చు. ఆసనం ప్రథమం దద్యాత్ తదా ఆవాహనమనంతరం, దాని తర్వాత ఆవాహన పంచాక్షరితోనే. అర్ఘ్యం తతఃపరం దద్యాత్ పాద్యం చైవ తతఃపరం పునరాచమనం దద్యాత్ స్నాపయత్ తతఃపరం వాసో దద్యాత్ పునర్యజ్ఞోపవీతం భూషణాని చ గంధం పుష్పం తథా ధూపం దీపమోదనమేవ చ మాల్యమాలేపనం దద్యాన్ నమస్కృత్య విసర్జయేత్ షడక్షరేణ మంత్రేణ సర్వం కుర్యాత్ విచక్షణ. కేవలం షడక్షరతో ఇవన్నీ చేసుకున్నాడు. చూసారా ఎంత సులభం? ఇంత సులభమైన శివపూజ చెయ్యకుండా ఉండడానికి కారణాలు చాలామంది చెప్తుంటారు. నాకు శివభక్తి ఉంది కానీ ఎందుకు చేయట్లేదంటే, అరే బాబు, ఇంత బతుకొచ్చాక శివపూజ చేయకుండా ఎలా బతుకుతున్నాం? అందుకే చేతులారంగా శివుని పూజింపడేని. టైం లేదంటారే. ఇప్పుడు 16 మార్లు పంచాక్షరి అనడానికి టైం సరిపోతుందా లేదా మీరే చెప్పండి. 16 మార్లు పంచాక్షరి,
16 మార్లు పంచాక్షరి, 16 ఉపచారాలు అంతే కదా. నమశివాయ ఝాయామి, నమశివాయామి, ఏముందండి ఆ మాత్రం చేయడానికి సమయం లేదా? దొంగ మాట. కానీ ఒక సీరియల్కి వెచ్చించే టైంలో 10వ భాగం వెచ్చిస్తే శివపూజ అయిపోతుందండి ఇక్కడ. అది కూడా మనం చేయలేకపోతున్నాం. ఎంత సులభం చూడండి. అందుకే పంచాక్షరి యొక్క అసలు పరమార్థమైన అద్వైతం అర్థమైనా అర్థం కాకపోయినా ముందు పంచాక్షరితో పూజ చేసుకో. చెయ్యగా శివుడు తప్ప అన్యం లేని స్థితి ఏర్పడుతుంది. శివుడు తప్ప మరేది పట్టని స్థితి వస్తే సత్యం అది తప్ప మరేదీ లేదు గనక శివుడు తప్ప మరేదీ లేదన్నప్పుడు నువ్వు సత్యంలో గెలిపోతున్నావు. ఆ సత్యంతో నిలబడిపోతావు. అది పంచాక్షరి యొక్క వైభవం. నీకు చెప్పాల్సిందంతా చెప్పేశాను నాయన. సర్వముక్తం సమాసేన. ఇప్పుడు నీకు చెప్పిన ఈ విధానం అంతా భుక్తి ముక్తయే. ఇహలోక పరలోక సుఖాలకి ఇదే మార్గం, మోక్షానికి కూడా ఇదే మార్గము. తస్మాత్ సర్వం పరిత్యజ్య, అన్నీ విడిచిపెట్టి షడక్షర పరో భవేత్. ఈ పంచాక్షరి పరాయుండువు కమ్ము. ఎందుకంటే షడక్షరేణ సర్వాణి సిద్ధ్యంతి ఏవం న సంశయ. కేవలం పంచాక్షరితోనే అన్నీ సిద్ధిస్తాయి సుమా, ఇందులో సందేహం లేదు అంటూ సూత సంహిత గ్రంథంలో అంత అద్భుతంగా వివరించి వ్యాస భగవానుడు మనకు బోధించాడు. ఇదంతా పంచాక్షరి వైభవమే. దీన్ని బట్టి పంచాక్షరి మంత్రం ఎన్ని చోట్ల చెప్పబడుతుంది దాని వైభవం గమనించండి ఇక్కడ. అంతేకాదు కొంతకాలం మంత్రజపం చేసి ఆ తర్వాత వేదాంత విచారణ చేసి మోక్షం పొందుదామంటే నీకు నిజంగా వేదాంత విచారణ చేయాలనుకుంటే ఆ వేదాంత విచారణ పంచాక్షరిలోనే ఉంది అని చెప్పడం కోసం ఇంతవరకు వ్యాఖ్యానం చేసుకున్నాం ఇక్కడ. అటుపై పంచాక్షరి భాష్యంలో ప్రధానంగా మనం గమనించేది విశేషమైనటువంటి వ్యాఖ్యానం శంకర భగవత్పాలు వారి శిష్యుడైనటువంటి పద్మపాదాచార్యులు వారు రచించారు. ఆయనకు ఈ క్షేత్రానికి ఉన్న అనుబంధం మొదటి రోజు చెప్పుకున్నాం, గుర్తొచ్చిందా? ఇక్కడే ఆదిశంకర భగవత్పాదుల వారు ఉన్న కాలంలో సనందుడు అనే ఆయన వచ్చాడు. నేను చోళ దేశం నుంచి వచ్చానండి అన్నాడు ఆయన. అంటే ద్రవిడ దేశం నుంచి వచ్చిన వాడే ఆయన. అప్పటికే సిద్ధుడు. ఆయన శ్రీశైల పర్వత శ్రేణిలో కూడా సంచరించారు. శంకర భగవత్పాల్ వారు శ్రీశైలంలో ఉన్నప్పుడు ఒక కాపాలికుడు శంకరుని శిరస్సు ఛేదించాలి అనుకుని సంకల్పించుకున్నప్పుడు తపస్సమాధిలో ఉన్న శంకరునికి తెలియలేదు. కానీ తన గురువుకి ఏదో అపకారం జరగబోతోంది అనేటువంటి ఒకానొక స్థితి ఎక్కడో దూరంగా ఉన్న సనందుడికి తెలిసింది. వెంటనే మఠం వేసుకుని ఋషిస్వామిని ధ్యానించాడు. ఆ నృసింహుడు వెంటనే ఆ శంకరుల ముందు ప్రత్యక్షమై ఆ కాపాలికుడిని చీల్చి శంకరుల్ని కాపాడాడు. ఎవరి వల్ల? ఈ శిష్యుడి వల్ల. అది శంకరుడి చరిత్రలో మనకు కనబడుతుంది. అప్పుడు ఆ సనందుడు అనగా పద్మపాదుడు ఆయన మిగిలిన తోటి విద్యార్థులందరూ అడిగారట, ఇలా పిలిస్తే అలా పలికాడు నీకు నరసింహస్వామి ఎందువల్ల అని అడిగాడు. ఇవాళ ఇలా పిలిస్తే అలా పలికాడు, కానీ నేను ఆయన కోసం ఎంత ఏడ్చానో మీకు తెలియదు. గతంలో ఆ మంత్రాన్ని జపం చేశానయ్యా. నేను అరణ్యాల్లో జపం చేస్తూ ఉంటే ఆ శ్రీశైల అరణ్యంలో ఒకరోజు చాలా కాలం సాధన చేసినా ఫలించలేదు. అప్పుడు ఒక బోయివాడు నా దగ్గరికి వచ్చాడు, చెప్తున్నాడు తన కథని. ఆ బోయివాడు వచ్చి, ఈ అడవిలో నువ్వు ఏ జంతువు కోసం తిరుగుతున్నావు అని అడిగాడు నన్ను. మన లక్షణాలు ఏంటో అవతల వాళ్ళు అదే చూస్తాం. ఇది ఒక లక్షణం అండి. వాడి పని ఏంటంటే అడవుల్లో జంతువుల కోసం తిరగడం. కానీ ఈయన కూడా జంతువు కోసమే వచ్చాడు అనుకున్నాడు. ఆ ప్రశ్న నవ్వు కల్పించింది. ఎందుకంటే జంతు ముఖం ఉన్నవాడిని ధ్యానిస్తున్నాడు కదా. ప్రశ్న నవ్వు కలిగించి వెంటనే మాట అన్నట్ట, నేను వెతుకుతున్న జంతువు అంత తేలిగ్గా దొరకదయ్యా అన్నట్ట. ఇంతగా జంతువు ఏమిటి అని అడిగాడు. నేను వర్ణిస్తాను, నీకు ఎక్కడైనా కనబడితే చూడండి. నాకు తెలియని అడవి జ్ఞానమా? నాకు అడవులన్నీ తెలుసు, జంతువులన్నీ తెలుసు. ఎందుకంటే నేను మంచి నేర్పరి అయిన వేటగాడిని. కాబట్టి నువ్వు ఎలాంటి జంతువునైనా చెప్పు, నేను తీసుకొస్తానండి. నువ్వు తేలేవలే ఆ జంతువుని అన్నాడు. లేదు పంతులు వర్ణించి అన్నాడు. వెంటనే నేను వర్ణించి చెప్పాడండి. ముఖం సింహవదనం, కంఠం నుంచి పాదం వరకు నరవదనం, నరశరీరం కలిగినటువంటి మహానుభావుడు. అదొక జంతువు కనుక కంఠాత్ పాద పర్యంతం నరశరీరం, ఊర్ధ్వం సింహవదనం, ఇది ఆ జంతువు అని నవ్వురుకున్నాడు. ఎలాగైనా నేను తీసుకొస్తాను నిలిపెట్టేవాడు. తెచ్చేళ్ళు వీడు వెళ్ళ ఏమవుతుంది అనుకున్నాడు. మరి తన జపం దాన్ని చేసుకుంటున్నాడు. చాలా కాలం గడిచింది. ఒకరోజు వచ్చారండి అతను. పైగా ఒక తాడు అలా పట్టుకుని లాక్కుంటూ తెస్తున్నట్ట. ఇదిగో నువ్వు చెప్పిన జంతువు తెచ్చానన్నట్ట. ఏమిటి నాకేం కనిపించట్లేదని. కనిపించకపోవడం ఏంటి, ఇలా కనబడుతుంది చూడు, ఇలా చేతులు కట్టేసుకుని చూస్తున్నాడు ఈ సింహం. అంటే ఈయన కొంచెం అప్పుడు అనుమానం వచ్చింది, ఏదో జరిగింది. నమస్కారం చేసుకున్నాడు. ఒళ్ళంతా పులకించిపోయింది, వణికిపోతున్నాడు. స్వామి కటాక్షించవయ్యా అన్నాడు. అప్పుడు పద్మపాదుడికి దర్శనమిచ్చింది. ఆ తాడుకి కట్టబడ్డ నరసింహమూర్తి దర్శనమిచ్చాడు. ఏమిటి జరిగింది అంటే, ఆ కథని చెప్తున్నప్పుడు పద్మపాదుడు ఎంత ఆనందించుంటాడో భక్తులతో. అంటే అతడికి చెప్పిన దగ్గర నుంచి చేసిన పని ఏమిటి అంటే, ఆ సింహవదనం కలిగిన జంతువు ఎక్కడుందా అని వెతికెట్ట అడవులన్నీ కూడా.
ఈ వెతకడమే సాధన, అన్వేషణయే సాధన. అందుకే కిమన్వేష్టవ్యం అంటే శివం ఏవ శివుడొక్కడే అన్వేష్టవ్యం అనే మంత్రం మొన్ననే చెప్పుకున్నాం. శివుణ్ణి వెతుక్కోవడమే, అదే పంచాక్షరి ద్వారా శివుణ్ణి వెతుక్కుంటున్నాం. మనస్సు శివుణ్ణి వెతుకుతోంది. వెతుకుతున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుందండి. వెతకడం ఒక యోగం. అది ఎలాగో అంటే అదే సుందరకాండ. వెతకడమే సుందరకాండ, వెతకడం సిద్ధించడమే సుందరకాండ. అన్వేషణయే సాధన. అది తెలిస్తే ఎందెందు వెతకి చూచినా అని మాట ఎందుకన్నాడో మనకు తెలుస్తుంది. వెతికేటప్పుడు ఏం కనబడుతుందంటే మనం ఏ వస్తువుని వెతుకుతున్నామో అదే ధ్యానిస్తాం, అవునా లేదా? అందుకే సింహం ముఖం ఉన్న నరశరీరం ఉన్న జంతువు ఎక్కడుందా అని వెతుకుతున్నట్ట. వెతుకుతున్నప్పుడు అనేక జంతువులు కనబడ్డాయి. కనబడుతుంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటున్నాడు. నా ఇతి నా ఇతి నేతి నేతి. అదే ఇక్కడ నువ్వు దేని యందు దృష్టి పెట్టావో అది తప్ప ఇంకేది కనబడ్డా ఇది కాదని, ఇది కాదని తీసేస్తే అదే దొరుకుతుంది. నేతి నేతి అంటే ఇదే అర్థం అండి. కొంతమందికి వేదాంతం అంటేనే ఆమదం తాగినట్టు మొహం పెడతారో వాళ్ళు తెలియాలి. అది అర్థం ఇది. భక్తి అదే. నా ఇతి ఇది కాదు, ఇది కాదు. కనుక తాను ధ్యానిస్తున్న సింహవదనం నరశరీరం కలిగినదేది కాదు 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 కాదని తీసేస్తున్నాడు. మనసులో దాన్నే ధ్యానిస్తున్నాడు. నిరంతరం అదే. ఆఖరికి రాత్రిలో పడుకున్నా అదే కనబడుతుంది, తింటున్నా అదే కనబడుతుంది. ధ్యానం అంటే ఇంకింతకంటే ఏంటండి? మఠం వేసుకున్నా కనబడిన దేవుణ్ణి కదులుతున్నా, మెదలుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా అతన్నే తలుచుకుంటూ ఉన్నాడంటే అంతకంటే ధ్యానం ఏముంది ఇక్కడ? అంత తలంచుకోవడం వల్ల ఆ పండగానే ఒక్కసారి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యడానికి. కానీ అని అనుకుని జంతువు కనబడిందని కట్టేసట. చూసారా? అంత భక్తి. భక్తి అంటే నిరంతర ధ్యానంతో కట్టేయగలిగాడు. యశోదమ్మ కట్టేసింది, ఈయన కట్టగలిగాడు. చిక్కడు క్రతువుల వ్రతముల, చిక్కడు దానముల, శౌచశీల తపములన్, చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండి. ఆ భక్తి అనే తాడుతో కట్టేశాడు, తెచ్చేశాడు, కనబడ్డాడు. అప్పుడు తెలుసుకున్నాడు ఈయన. మంత్రం కాదు, తంత్రం కాదు, ఏకాగ్రమైన దృష్టి. ఎంత దృష్టి అంటే ఏ ధ్యేయ వస్తువు ఉందో అది తప్ప అన్యమేది కనబడ్డా కాదు కాదు, లేదు లేదని పక్కకి నిరసించి దాని యందు దృష్టి నిలబడితే అదే దొరుకుతుంది అనేటువంటి ఒకానొక సాధన రహస్యం ఆ బోయవాడి ద్వారా తెలుసుకున్నా అంటున్నాడు పద్మపాదాచార్యులు వారు. ఇదండి మన హిందూ సంస్కృతి. కనుక భగవంతుడు ఎవరో మంత్రవేత్తలకో గొప్ప గొప్ప వారికో కాదు, భక్తి కలిగిన బోయవాడికి కూడా దొరుకుతాడు భగవంతుడు. హిందూ మతంలో గొప్పతనం అది ఇక్కడ. అలాగ నరసింహస్వామిని అప్పుడు దర్శనం చేశాను. వాడి వల్ల నా తపస్సు పండిందో, నా మాట వల్ల వాడికి పండిందో, కానీ మొత్తానికి నృసింహానుగ్రహం నాకు లభించింది. ఇవాళ నా గురువుకి అపచారం జరగబోతోంది అన్నప్పుడు ఆ నృసింహుని తలంచుకున్నాను, ఆయన రక్షించాడు అని చెప్పాడు. అటువంటి వాడు పద్మపాదాచార్యుడు, అంత సిద్ధపురుషుడు. అలాగే కాశీక్షేత్రంలో శంకర భగవత్పాలు వారిపై ఒక ఆయన ప్రయోగం చేశాడు. భగంధర వ్యాధి శంకర భగవత్పాలకు వచ్చింది. అప్పుడు ఈ మహానుభావుడైన నృసింహ మంత్రంతో ఆ ప్రయోగాన్ని తిప్పికొట్టి కాపాడాడు. ఇక్కడ అంత సిద్ధపురుషుడండి ఆయన. అంటే మంత్రము ద్వారా సిద్ధి పొందాడు. పరమార్థమైన అద్వైత జ్ఞానం జగద్గురువుల ద్వారా తెలుసుకోగలిగాడు ఇక్కడ. అటువంటి ఆయన జగద్గురువులు బ్రహ్మసూత్ర భాష్యం రచించిన తర్వాత దానికి వార్తికములు వ్రాయడం గురించి ఆలోచన చేస్తూ ముందు చతుస్సూత్రి భాష్యం రచిస్తూ ఆ చతుస్సూత్రి అంతరార్థమంతా మనకు తెలిసేలాగా ఆ మహానుభావుడు పంచాక్షరి భాష్యాన్ని రచించాడు ఇక్కడ. కానీ బ్రహ్మసూత్రములు అత్యంత ప్రధానమైనటువంటి ఆ మొదటి 4 సూత్రములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారం మనకు అర్థమయ్యేటట్టు పంచాక్షరంలో చూపించాడు. అంటే బ్రహ్మసూత్ర విద్య అంతా కూడా 5 అక్షరాల పంచాక్షరంలో సూత్రీకరింపబడింది అని ఆయన యొక్క భావం ఇక్కడ. అంటే బ్రహ్మసూత్రాలు అంటే అర్థం ఏంటి? పెద్ద వాదన ఎక్కర్లేదు. బ్రహ్మము అనగా భగవంతుడు, పరమాత్మ. ఆ పరమాత్మ అంటే ఏమిటో తెలియజేసే జ్ఞానమే బ్రహ్మసూత్రం, మరొకటి కాదు. పరమాత్మ అంటే ఏమిటో చెప్తుంది. ఆ జ్ఞానము నమశివాయిలో ఉంది. అది ఈ మహానుభావుడు మొత్తం 23 శ్లోకాలతో మొత్తం భాష్యం రచించారండి పంచాక్షరికి. చాలా విశేషమైన భాష్యం. అయితే శ్లోక రూపంలో రచించాడు ఆ భాష్యాన్ని. చాలా తేటగా రాశాడు. ఎందుకంటే మొత్తం ఆధ్యాత్మిక సాధకులు 3 రకాలుగా ఉంటారట. మంద, మధ్యమ, ఉత్తమ అధికార భేదాలు. మందాధికారులు అంటే ఒక మంచి కర్మ చేశాం, భగవంతుడు సంతోషిస్తాడు, దాని ఫలాన్ని ఇస్తాడు అనుకునేవాళ్ళు మందాధికారులు. వీళ్ళు కర్మలు, వ్రతాలు, పూజలు, నోములు, దానాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తారు. వీళ్ళు ఇది తప్ప మరొకటి గొప్పది వస్తువు ఉందని చెప్పినా నమ్మరు. మీరు ఎంత చెప్పండి ఇది చాలు అనుకుంటారు వాళ్ళు. వాళ్ళని మందాధికారులు అంటారు. వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ చేస్తారు. దీని ఫలంగా వాళ్ళకి ఏం లభిస్తుంది అంటే కర్మఫలం లభిస్తుంది తప్పకుండా. ఇక మధ్యమాధికారులు అన్నప్పుడు వాళ్ళకి కొంత వైరాగ్యం ఉంటుంది కానీ అంత పూర్ణంగా ఉండదు.
భగవంతుని మీద ప్రీతి ఉంటుంది, ఆయన్ను ఉద్దేశించి ధ్యానమో జపమో చేసుకుంటూ ఉంటారు, ఉపాసనా మార్గంలో ఉంటారు. వీళ్ళని మధ్యమాధికారులు అంటారు. ఉత్తమాధికారులు అంటే భగవంతుడు తప్ప అన్యము లేదు, నేననే భావం కూడా భగవంతునికి భిన్నము కాదు అనే జ్ఞానాన్ని గ్రహించగలిగిన స్థితి కలిగిన వాళ్ళు ఉత్తమాధికారులు అంటారు. ఇందులో ఎవరు గొప్పవారు అంటే ఏ స్థాయిలో ఉన్నవాడు ముందు అక్కడి నుంచి సాధన చేయడం మంచిది. మంద, మధ్యమ, ఉత్తమ అని 3 భేదాలు చూపించారు. అందుకే కర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మందాధికారులు, ఉపాసనా మార్గంలోకి వెళ్ళేవారు మధ్యమాధికారులు, జ్ఞాన మార్గంలోకి వెళ్ళిన వారు ఉత్తమాధికారులు అని చెప్తారు. అయితే జ్ఞాన మార్గ ప్రస్తావన చేసేటప్పుడు మిగిలిన రెండింటిని తిరస్కరించరు. ఒకవేళ కర్మల్ని నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయగలిగితే అది నీకు చిత్తశుద్ధినిచ్చి ఉత్తమాధికారిని చేస్తుంది అంటారు. అలాగే మంత్రములకు కూడా కర్మపరంగా అర్థం ఉంది, ఉపాసనాపరంగా అర్థం ఉంది, జ్ఞానపరంగా అర్థం ఉంది. 3 రకాలుగా ఉంది. అందుకే జ్ఞానపరమైన అర్థం జటిలంగా కనబడుతుంది, కానీ కర్మపరమైన ఉపాసనపరమైన అర్థం సులభంగానే కనబడుతుంది. కర్మపరంగా చూస్తే భగవంతుడిని ఉద్దేశించి మీరు ఏదైనా సమర్పించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు స్వాహ పూజ చేసినప్పుడు కూడా నమః అని చేస్తూ ఉంటారు, లేదా అష్టోత్తర శతనామార్చన సహస్రనామార్చన చేసేటప్పుడు ఒక్కొక్క నామానికి నమశబ్దం చెప్తే కదా అని పూజ చేస్తారు. అక్కడ సమర్పణమును ఉద్దేశంతో ఇప్పుడు శివాయ నమః, కేశవాయ నమః అన్నప్పుడు ఆ పువ్వుని మీరు ఆయనకి సమర్పిస్తున్నారు ద్రవ్య రూపంగా. అది కర్మయే, ఏమీ తెలియకుండానే చేస్తున్నారు, అది కర్మ. అలా సమర్పించిన దానికి ఫలితం తప్పకుండా ఉంటుంది. కేశవాయ నమః, నారాయణ నమః అని సమర్పించితే ఫలితం చాలా ఉత్కృష్టమైనది ఉంటుందండి. ఈ జన్మలోనే గొప్ప సంపదలు లభిస్తాయి, తర్వాత జన్మల్లో కూడా ఉత్తమ లోకాలు వస్తాయి. కానీ కర్మపరంగా అది చాలా ఉత్కృష్టమే. కానీ క్రమంగా నమశివాయకి అర్థం తెలుసుకోవడం మొదలు పెడితే ఆ పరమేశ్వరునికి సమర్పించుకుంటున్నాను అనే భావం నుంచి ఆ పరమేశ్వరుడు తప్ప అన్యము లేదు. అక్కడ సమర్పించుకుంటున్నాను అనేది ఏది? వస్తువులనా? నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నన్ను నేను సమర్పించుకున్నాక నేను ఉండనా? నేను ఉండనంటే సమర్పించుకుంటామా? నన్ను నేను సమర్పించుకుంటున్నానంటే నేను అదైపోతాను, అది శివంతో తాదాత్మ్యం పూర్ణమవుతాను. అక్కడ దాకా వెళుతుంది నమశివాయ అనేది. కనుక ప్రతి మంత్రానికి 3 రకాల అర్థాలు చెప్పవచ్చు. అదేవిధంగా నమశివాయకి కూడా ఆ పరమార్థమైన అర్థంతో పాటు అన్ని రకాల అర్థాలు కూడా చెప్తూ అద్భుతమైన భాష్య రచన చేసిన మహానుభావుడు పద్మపాదాచార్యులు వారు. అయితే ఆయన శ్లోకంలో రచించిన దాన్ని చక్కగా సంస్కృత వచనంలో దానికి మళ్ళీ భాష్యం రచించిన మహానుభావుడి పేరు హరిసూరి అనేటువంటి ఆయన. ఆయన సుబోధిని అనేటువంటి పేరుతో వ్యాఖ్య రచించాడు. ఇప్పుడు వాటి ఆధారంగా మనం పంచాక్షరికి అర్థం చెప్పుకోబోతున్నాం. మొట్టమొదటిగా పంచాక్షరి నామానికి మంత్రానికి 23 శ్లోకాల్లో 9 అర్థాలు ఉన్నాయండి. అంటే ఒక్కొక్క చోట్ల 4-5 శ్లోకాలు కలిపి ఒకే అర్థాన్ని చెప్తుంది, ఇంకో చోట ఒక్క శ్లోకమే ఒక అర్థాన్ని చెప్తుంది. అలా మొత్తం 23 శ్లోకాల్లో 9 అర్థాలు ఉన్నాయి. ఈ 9 అర్థాలు చెప్పుకోవడానికి మనకి ఇంకా 2 రోజులు మిగిలింది. ఇవాళ ప్రారంభించుకొని కొంత చెప్పుకొని రేపటి నుంచి కొనసాగిద్దాం. త్యాగోహి ఫలం ప్రత్యయవాచ్యం స్యాత్ త్యాజ్యం పత్రఫలాదికం త్యజామీదమిదం సర్వం చతుర్నామిహ సిద్ధయే. ఇప్పుడు మనం 3 పాదములు చెప్పుకున్నాం. అంటే ఒక శ్లోకం పైన తర్వాత శ్లోకంలో ఒక పాదం, 3 పాదములు ఒక అర్థాన్ని చెప్తున్నాయి, అది వివరిస్తున్నారు. ఇక్కడ మొదటిది నమః అనే శబ్దం ఉంది కదా, నమశబ్దానికి అర్థం త్యాగం. త్యాగం అంటే విడిచిపెట్టుట. ఏమిటి విడిచిపెడుతున్నావు అంటే త్యాజ్యం పత్రఫలాదికం. పత్రము, ఫలము, గంధము, నైవేద్యము ఇత్యాదులన్నీ కూడా నేను విడిచిపెడుతున్నాను అంటే సమర్పిస్తున్నాను అని అర్థం. ఎవరికి? దేనికి? ఈ 2 ఎవరికి సమర్పిస్తున్నావు, దేనికోసం సమర్పిస్తున్నావు అంటే ఇక్కడ ప్రకృతి శబ్దం ఏది అంటే శివుడు, అది ఆనంద. ప్రత్యయం ఏంటి? చతుర్థి విభక్తి, అంటే శివాయ అన్నారు కదా. శివ అనేటువంటి శబ్దము చతుర్థి విభక్తిలో శివాయ అయింది. అంటే తెలుగులో చెప్పాలంటే శివుడు అనేటువంటి ప్రథమా విభక్తి శబ్దము శివునికై అని చతుర్థి విభక్తి అయింది. శివాయ అయింది. ఆ చతుర్థి విభక్తి ఫలాన్ని తెలియజేయడానికి అన్నాడు. ఇక్కడ ఏమిటా ఫలం? శివాయ అంటే శివమునకై నేను సమర్పిస్తున్నాను. ఊరికినే ఇస్తామండి, ఏదైనా ఏదో వస్తుందంటే నేను ఇస్తాం. కనుక నేను ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాను అంటే శివమునకై ఇస్తున్నాను. శివమంటే ఆనందం, ఆనందం అని అర్థము. శివశబ్దానికి ప్రధానమైన అర్థం ఆనందం. కనుక నేను ఇప్పుడు ఇస్తున్న ఈ పదార్థములన్నీ త్యాగం చేస్తున్న దేనికంటే ఆనందము కోసమై. ఆనందం దేనివల్ల లభిస్తుంది? 4 వల్ల లభిస్తుంది. ఆనందం దేనివల్ల లభిస్తుంటే బ్రహ్మజ్ఞానం వల్ల నువ్వు అనకండి, ఎందుకు పెద్ద పెద్ద మాటలు. ఆనందం 4 వల్ల లభిస్తుంది జీవుడికి, అది ఒప్పుకోవాల్సింది ఎన్ని కబుర్లు ఆడినా, అంతే కదా. అది చతుర్నాం
ఇహ సిద్ధయే, నాలుగింటిని సిద్ధింపజేయడం కోసం. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ పురుషార్థాల వల్ల కదా ఆనందం వస్తుంది. అందుకే అవి చేయాలని అనుకుంటాం కదా. కానీ ప్రతివాడు ధర్మార్థ కామ మోక్షములు కావాలని అనుకుంటాడు, దానివల్ల ఆనందం కలుగుతుంది. కనుక చతుర్విధ పురుషార్థాల వల్ల ఏ ఆనందం లభిస్తుందో ఆ ఆనందం లభించడానికై నేను అర్పణము చేస్తున్నాను. ఇది నమశివాయ శబ్దంలో అర్థము అన్నాడు. కనుక శివ అనగా చతుర్విధ పురుషార్థ సిద్ధి వల్ల కలిగే ఆనందమునకు శివమని పేరు. దానికై చేస్తున్న త్యాగమే నమః. కనుక నమశివాయ అన్నవాడికి చతుర్విధ పురుషార్థాల వల్ల కలిగే ఆనందం కలుగుతుంది. చక్కగా చెప్పాడు ఇక్కడ. కనుక శివమనగా ఆనందమే, చతుర్విధ పురుషార్థాలు. అయితే ఇందులో త్యజామీదమిదం సర్వం, త్యజామి ఇదం ఇదం సర్వం, రెండు ఇదమిదం అనే మాట చెప్పడంలో విశేషం. ఇదం ఇదం అంటే ఇదం సర్వం యథోపలబ్ధం, నాకు లభించిన నా శక్తి కొద్దీ ఏవి సంపాదించుకోగలిగానో ఆ గంధ పుష్ప పత్ర ఫల నైవేద్య ఉపహారాధికం ఇవన్నీ కూడా శివాయ త్యజామి సమర్పయామి ఇత్యర్థ, శివునికే సమర్పిస్తున్నాను అని. ఎందువల్ల, ఎందుకోసం అంటే చతుర్నాం అర్థధర్మకామ మోక్షాణం ఇహ ఇవ, చతుర్నామిహ సిద్ధయ అన్నాడు కదా. కనుక ఇహ ఇవ అంటే ఈ అస్మిన్ శరీరే విద్యమానయేవ, నేను ఈ శరీరంలో ఉండగానే నాకు ఈ నాలుగు లభించాలి. అందుకే ఇహ ఇవ అనే మాట అక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఈ జన్మలోనే అని అర్థం. అంతేగాని ఇప్పుడు చెయ్యి వచ్చే జన్మలు ఇస్తానంటే అప్పుడు చెప్తారంటే ఇక్కడ. అది చతుర్నాం ఇహ సిద్ధయే. ఇప్పుడు చూసారా పంచాక్షర అర్థం ఎంత బాగుందో. చతుర్విధ పురుషార్థాలు ఇవ్వగలిగింది పంచాక్షరియే, ఇహ సిద్ధయే. ఇది ప్రథమ వర్ణక వ్యాఖ్యానం అన్నాడు ఇక్కడ. అంటే మొట్టమొదటిగా ఈ వ్యాఖ్యానం చూపించారు. ఇది సామాన్యమైనటువంటి వాళ్ళకి ఇదే అర్థం మొట్టమొదటిగా. కానీ ఇందులో మరొక అద్భుతమైన భావం ఉంది చూసావా. అదేంటంటే ఇదమిదం సర్వం అంటే ఇదంతయా గృహీతం అధ్యస్తం అనాత్మ ప్రపంచం గేహదేహేంద్రియ అంతఃకరణాదికం సర్వం త్యజామి. ఇక్కడ త్యజామి ఇదం అనే మాటకు అసలు విషయం చూపిస్తున్నారు. ఇప్పుడు మరొక అర్థం, ఇంతవరకు చెప్పిన అర్థం తృప్తిగా ఉంది కదా. కానీ ఇహ అనే మాటకి ఇహలోక పరలోక సుఖాలు కలిగించే ధర్మ అర్థ కామములు మాత్రమే కాకుండా నాలుగవదైన మోక్షం గురించి అర్థం కావాలి కదా. ఆ మోక్షం గురించి అయితే దీనికి మరొక అర్థం ఉంటుంది. అర్థకామాల వరకు అయితే తజ్జనిత ఆనందం కోసం శివుడు ప్రార్థిస్తున్నాం, అర్చన చేస్తున్నాం, అది ఇస్తాడు. కానీ ఆ ఆనందం శాశ్వతం కాదు కదా. శాశ్వతమైన ఆనందం మోక్షం కదా. మోక్షం గురించి అయితే దీనికి మరొక అర్థం చెప్పాలి అన్నాడు. మోక్ష పురుషార్థ ప్రకారం అయితే దీనికి మరొక అర్థం చెప్పాలి. అందుకే ప్రయోజనాలు రెండు రకాలు ఉంటాయి, పరమ ప్రయోజనం, అవాంతర ప్రయోజనం అని. పరమ ప్రయోజనం, అవాంతర ప్రయోజనం. ఇది ఎలాంటిదంటే కాశీలో ప్రవచనాలకు వెళ్ళినప్పుడు మధ్యాహ్నాలు భోజనాలు పెడతారండి, చాలా బాగుంటాయి. ఇక్కడ ఎన్ని రకాలు వండుతారో అసలు. తక్కువ ఆహారం సరిగ్గా నియమంగా క్షేత్రంలో తీసుకోమంటారు, కానీ మా వాళ్ళు స్వీట్లు హాట్లు అన్నీ పెడతారు. భలే ఉంటాయండి తినడానికి అనుకుని వస్తాం. అంటే కాశీకి ఎందుకు వచ్చారు? మధ్యాహ్నం భోజనం కోసమా? కాదు, కాశీకి రావాలి, కాశీ విశ్వేశ్వరుని చూడాలి, దాంతోపాటు మధ్యాహ్నం భోజనం బాగుంటుంది. కనుక పరమ ప్రయోజనం ఏమిటి? కాశీకి రావడం. అవాంతర ప్రయోజనం ఏమిటి? మధ్యాహ్నం భోజనం. అయింది కదా. అలాగే అవాంతర ప్రయోజనం, పరమ ప్రయోజనం రెండు ఉంటాయని ఆయన అన్నాడు ఇక్కడ. అది ముందు అవాంతర ప్రయోజనం అంటే అర్థధర్మ కామానాం ఇహ ఇత్యుపలక్షణం ఐహికాముష్మికానాం సిద్ధయే. అవాంతర ప్రయోజనం అంటే ఇహలోక పరలోక సుఖాలని అవాంతర ప్రయోజనం అని అంటారు. అవి ధర్మ అర్థ కామ అని చెప్పిన మూడింటిలోనే అవి ఉన్నాయి. అంటే సత్కర్మాచరణ వల్ల ఈ లోకంలో కాకపోయినా పరలోకంలో సుఖాలు వస్తాయి. అది కూడా పంచాక్షరి ఇవ్వగలదు. పంచాక్షరితో గంధపత్ర పుష్పాలతో పూజ చేసినట్లయితే పాపాలు దహనమై పుణ్యం సమకూడి ఉత్తమ లోకాల్లో సుఖాలు వస్తాయి. అది ధర్మ పురుషార్థం. ఇక అర్థకామాలు అన్నప్పుడు ఇహలోకంలో కూడా సుఖాలు వస్తాయి. మోక్షం అనేటువంటి దాని ప్రకారంగా చెప్పాలి అంటే ఇహలోక పరలోక సుఖాల కంటే గొప్పది మోక్షం. అది హిందూ మతం మీద అవగాహన ఉన్న అందరికీ తెలుసు. నేను పరలోక సుఖాలు పొందినా మళ్ళీ పుణ్యం ఖర్చు చేయక వెనక్కి రావాల్సిందే. మళ్ళీ వెనక్కి రాని స్థితి రావాలి అంటే శివుడు తప్ప అన్యము లేనటువంటి కైవల్య స్థితికి వెళ్ళాలి. అది మోక్షపరమైన అర్థం చెప్పాలి. కనుక 4 పురుషార్థాలు అన్నప్పుడు మనం 4వది విడిచిపెడితే అలాగా. మొదట 3ంటికి సులభంగా మనకు అర్థమైన అర్థం చెప్పేశారు. 4వ దానికి అర్థం చెప్తున్నారు ఇక్కడ. త్యజామి ఇదమిదం సర్వం. త్యజామి విడిచిపెడుతున్నాను. ఇది సరిగ్గా త్యాగే నైకే అమృతత్వమానసు అనే మాట తీసుకోవాలి. త్యాగే నైకే అమృతత్వమానసు అంటే త్యాగము ద్వారా ఏ కొందరో అమృతత్వాన్ని పొందుతారు. అది దీని అర్థం. అందరూ పొందలేరండి. అది మోక్షం అనేది అంత తేలిక
మరి ఆ అర్థం కూడా అంత తేలిగ్గా అర్థం కాదు. మోక్షం ఎంత కష్టమో మోక్షపరమైన అర్థం కూడా అంత కష్టం. మోక్షం అంటే పరమాత్మ తప్ప ఏమీ లేని స్థితి. అదే నీకు కావాలంటే మాత్రం ఈ అర్థం తెలుసుకున్నాడు. ఇక్కడ త్యాగం చేస్తే కానీ అమృతత్వం లేదు. అమృతత్వం త్యాగానికి మాత్రమే దొరుకుతుంది. త్యాగేనేకే అమృతత్వ మానసు. ఆ త్యాగపూర్వకమైన అమృతత్వం లభించాలి అంటే నువ్వు ముందు త్యాగం చేయాలి. యజ్ఞాది కర్మల్లో ఆహుతుల్ని త్యాగం చేస్తావు, పూజాది కర్మల్లో ద్రవ్యాలు త్యాగం చేస్తున్నావు. కానీ బుద్ధితో నువ్వు త్యాగం చేయవలసింది ఏమిటి అంటే అనాత్మ ప్రపంచాన్ని త్యాగం చేస్తేనే ఆత్మ వస్తువు తెలియబడుతుంది. ఇందాక మొదట్లో చెప్పిన అర్థమంతా ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే అనాత్మ ప్రపంచం అంటే ఆత్మ కానిది. ఇక్కడ ఆత్మ ఎవడు? శివుడు. శివుడు కానిదంతా విడిచిపెట్టేసే అంతే. ఇక్కడ శివుడి కానిదంతా విడిచిపెట్టేస్తే మిగిలేది శివుడే, అంతే కదండి. ఈ బల్ల ఎలా ఉంటుందో నన్ను చూపించండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, బల్ల ఎలా ఉంటుందో చూపించు అంటే మీరేం చేస్తారు? కొత్తగా బల్లను తయారు చేయక్కర్లేదు. బల్లని కప్పేసినవన్నీ తీసేస్తే బల్ల కనబడుతుంది. కానీ శివుడు తెలియాలంటే శివుడిని కప్పేసిన ప్రాపంచిక వాసనలన్నీ తీసేస్తే శివుడు కనబడతాడు. ఇక్కడ ఇంతవరకు కప్పేసిన వాటికి ఆధారం బల్లే, కనుక జగత్తుకి ఆధారం పరమాత్మయే. అవి తీయం, ఆయన కనబడతాడు. తీయడం అంటే ప్రపంచాన్ని బలంగా ఓడబీకే ప్రయత్నం కాదు. ఇక్కడ నీ దృష్టి పరమాత్మ యందు నిలబెడితే వీటిని తొలగించగలవు. అందుకే నేను ఇందాక ఒక మాట చెప్పాను, 2 టర్మ్స్ వేశాం, అధ్యస్థం అధిష్టానం. అధ్యస్థం అంటే ఆరోపించబడినది, అధిష్టానం అంటే అసలున్నది. అసలున్నది ఆరోపించినది ఒకలా ఉండదు, మారిపోతుంటుంది. అది ఇప్పుడు మారుతుంది. ఇక్కడ అది గ్రహించు అన్నాడు ఇక్కడ. అందుకే అధ్యస్థం అనాత్మ ప్రపంచం. అనాత్మ ప్రపంచం అంటే ఏమిటి? ఈ చుట్టూ చూసి ఇదండి కాదు, ఇదండి కూడా. గేహ దేహ ఇంద్రియ అంతఃకరణాదికం సర్వం త్యజామి. దేహము, గేహము, గేహం అంటే ఇల్లు, ఇంద్రియములు, అంతఃకరణం, ఇవన్నీ కూడా త్యజామి, విడిచిపెట్టడం అంటే ఆ దృష్టి విడిచిపెట్టి. ఎందువల్ల విడిచిపెట్టాలి చెప్పండి? అది సత్యము కాదు గనక. ఇది సత్యము కాదు అనే జ్ఞానమే విడిచిపెట్టడం. అనాత్మతయా ఉత్సృజామి, ఇది ఆత్మ కాదు అని అనాత్మ విషయములన్నీ ఉత్సృజామి, అనాత్మ విషయాల్ని పరిత్యజిస్తున్నాను అని త్యజామి అనే మాటకి ఇది అర్థం. అదే నమః. నమః అనగా అనాత్మ విషయములను పరిత్యజిస్తున్నాను. దేనికి పరిత్యజిస్తున్నావు? శివాయ, ఆనందమునకై. ఆనందమనగా పరబ్రహ్మస్వరూపమే. అందుకే ఆనందమునకై అంటే పరిపూర్ణమైన మోక్షరూపమైన ఆనందమునకై నేను అనాత్మ విషయములను పరిత్యజిస్తున్నాను. అయితే పరిత్యజిస్తున్నావంటే ఏది విడిచిపెడుతున్నానో చెప్పడం కాదు, ఏది పట్టుకుంటున్నానో చెప్పాలి. ఎవరిని పట్టుకుంటున్నావు అంటే శివం. ఆ శివుడెవడు? ప్రత్యేగభిన్న అద్వితీయ బ్రహ్మణ ప్రతిపాద్యత్వాత్. ప్రత్యేగభిన్న, ప్రత్యక్ పరాక్ అని 2 ఉంటాయి. పరాక్ అంటే బయట కనబడేది, ప్రత్యక్ అంటే లోపలిది. ఇదంతా దేనివల్ల తెలుసుకోగలుగుతున్నావు? వాడు లోపలున్నాడు. అటువైపు మనస్సు తిప్పితే ఇటువైపు మనస్సు పోతుంది, అంతే కదండి. మన సూర్యుడి వైపు ముఖం తిప్పేమంటే మరోవైపు ముఖం మరల్చేమని అర్థం. పరమాత్మ ముఖం తిప్పేమంటే ప్రపంచం నుంచి మరలేమని అర్థం ఇక్కడ. కనుక అనాత్మ విషయాల నుంచి దృష్టి మరల్చి ఆత్మస్వరూపుడైన పరమాత్మ యందు దృష్టిని పెట్టడమే నమశివాయ. అలా పెడితే లభించేది ఆ పరమాత్మ రూపమైన ఆనందం. అందుకే శివ అనేది ఆనందము, ఆనంద స్వరూపము అని అర్థం చెప్తూ ఇది త్యాగేనేకే అమృతత్వ మానసు అని. ఇది ఎవడికి ప్రయోజనం చెప్తున్నారంటే విరక్తావస్థాసం సాధ్యమాహ. ఎవడు విరక్తావస్థలో ఉంటాడో వాడికి ఇది. అంటే ప్రాపంచిక విషయములపై ఏమాత్రం ఆసక్తి లేకుండా అవి దోషభూయిష్టములను తెలుసుకున్నవాడు ఎవడుంటాడో వాడే మోక్షం పొందడానికి అర్హుడు. వైరాగ్యం లేని వాడికి మోక్షం లేదు, మోక్షానికి సంబంధించిన జ్ఞానం లేదు. ఆ వైరాగ్యవంతుడికి అర్థాన్ని చెప్పారు. ఆ వైరాగ్యం కలగలేదా? సరే, నమశివాయ, నాకు ధర్మార్థ కామమోక్షాల వల్ల కలిగే ఆనందం కోసం శివుణ్ణి పూజించుకో, సరిపోయింది. ఏమని నిరాశపరిచాడండి? మోక్షం కావాలనుకుంటే ఇది అర్థం, అది తప్ప మిగిలినవి కావాలనుకుంటే ఇది అర్థం. 2 చెప్పాడు మహానుభావుడు చూడండి. అందుకే త్యజామి ఇదమిదం సర్వం చతుర్నాం ఇహ సిద్ధయే అని. కానీ త్యాగం అనే మాటకి ఎంత విశేషమైన అర్థమున్నది. అటువంటి త్యాగంగాని నీకు ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో నువ్వు ఏది అనుభవిస్తున్నా హేయ ఉపాధేయ అనే 2 భావాలు ఉండవు కనుక నీకు ఏ మనోవికారాలు ఉండవు, ఆనందంగానే ఉంటావు. ఈ రహస్యమే ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాన్ తేన త్యక్తేన భుంజీతాహమాఘృత కస్య సిద్ధనం. అక్కడ చెప్పాం. అక్కడ తేన త్యక్తేన మాటకు అర్థం, ఇక్కడ త్యజామి ఇదం. ఆ రెండిటికి అర్థం నమః. కనుక నమశబ్దం త్యాగవాచకం. వేదాంత విచారంలో త్యాగం అంటే అనాత్మ విషయ త్యాగము.
ఆత్మవస్తు గ్రహణము. అది దీని యొక్క ప్రధానమైన అర్థం. కనుక నమశివాయలో ఉన్నటువంటి 2 అర్థాలు ఈ విధంగా గ్రహిస్తూ బోధించారు. ఆ తర్వాత అర్థాన్ని వివరిస్తూ చెప్తున్న శ్లోకాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. అయితే ఇంతకీ ఇవన్నీ ఎందుకు త్యాగం చేయాలి? ప్రయోజనం లేనిది ఏది విడిచిపెట్టాం, అంతే కదండి. అది వదిలేయంటే మరొకటి కావాలంటే అని అది వదలాలి. ఇవన్నీ వదిలేయడం వల్ల దొరికేదా శివం, ఆనందం. కనుక నమశివాయ అంటే ఆనందమునకై సమర్పిస్తున్నాను ఒక అర్థము. ఆనందస్వరూపమైన పరమాత్మ తప్ప ఆయనకు అన్యములన్నీ నా దృష్టి నుంచి విడిచిపెడుతున్నాను. ఈ 2 అర్థాలు నమశివాయకి ఇప్పటివరకు గ్రహించాం. తర్వాత వ్యాఖ్యానం శ్లోకం చెప్పి ఊరుకుందాం, రేపు భాష్యం చెప్పుకుందాం. అథవా నమసో వాచ్య ప్రణామో దైన్యలబ్ధయే దైన్యం సేవా తథా జ్ఞప్తి సిద్ధి సర్వస్య వస్తునః నమామి దేవదేవేశం సకామో అకామ ఏవవా. దీని అర్థం రేపు తెలుసుకుందాం. ఇవాళ చెప్పుకున్న మొట్టమొదటి సూత సంహిత అర్థమంతా కూడా మొత్తం 23 శ్లోకాల సారమే. అది చెప్పుకుంటే నిజానికి ఈ 23 శ్లోకాలకు అర్థం చెప్పక్కర్లేదండి. అంత పూర్ణార్థమే మొదట మనం చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే నమశివాయ నా మా దగ్గర నుంచి నా ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నేను కాదు అని వదిలి మరేదంటే శివం. కనుక సమర్పయామి నుంచి త్యజామి వరకు భిన్న భిన్న అర్థములతో నమశివాయ అనే మాటకి అద్భుతమైన వ్యాఖ్యానం అందించిన పద్మపాదాచార్యుల వారికి నమస్కరించుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.